అని చెప్పడానికి దేవాసురులు కాబట్టి దేవాసురులని ఇంద్రియాలతోనూ బుద్ధివృత్తులతో ఆ సంబంధంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. దేవతలు అనేకులు, అనేక సంఖ్య ఉంది. అసురులు కూడా అనేకులు. కాబట్టి ఆ విధంగా బుద్ధివృత్తులను తీసుకుంటున్నాం ఇక్కడ. ఇది అధ్యాత్మంలో చెప్పుకుంటున్నప్పుడు. అదే అధిదైవంలో చెప్పుకుంటున్నప్పుడు, ఆదిదైవికంగా ప్రాణం అంటున్నప్పుడు హిరణ్యగర్భుడు. ఈ హిరణ్యగర్భుణ్ణే వ్యష్టి అవస్థలో ప్రాణమని, సమష్టిలో సృష్టి దృష్ట్యా లేదా ప్రాణ దృష్ట్యా లేదా క్రియాశక్తి దృష్ట్యా సూత్రాత్మ అని. సో ఆ విధంగా ఆ దృష్టిలో ఆ హిరణ్య గర్భుడిగా చూస్తున్నప్పుడు ప్రాణాన్ని ఈ ఇంద్రియ ఇక్కడ బుద్ధివృత్తులు ఏదైతే అంటున్నామో వీళ్ళు వాస్తవంగా ఏమవుతారో ఆ దేవతలు. రైట్. ఆ హిరణ్య గర్భుడి స్వరూపమైనటువంటి లేదా హిరణ్య గర్భుడికి అవయవభూతమైనటువంటి దేవతలు చెప్తున్నారు అక్కడ. ఇక్కడ దేవతలు అంటున్నప్పుడు ఇంద్రియాధిష్టాన దేవతలు, ఇంద్రియ అభిమాని దేవతలను కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ బుద్ధివృత్తులుగా తీసుకుంటున్నాం. రైట్. సో ఆ విధంగా ఇక్కడ దేవాసురాహ వై యత్ర సంయేతిరే అని సంయేతిరే అంటే యుద్ధం చేయడం అనేసి. యుద్ధం చేయడం అంటే వాళ్ళిద్దరికి పరస్పర స్పర్ధ అనాది కాలంగా ఉంటూనే ఉంటుంది అని. ఇద్దరు కూడా ప్రాజాపత్యాహ, ప్రజాపతికి సంబంధించినటువంటి వాళ్ళే. ఆయన బుద్ధిలో ఉన్నటువంటి వృత్తులే కాబట్టి ప్రాజాపత్యాహ అని. తద్దేవా ఉద్గీతం ఆజహృహు. అక్కడ ఆ దేవతలు అసురులను జయించాలనేటువంటి విజిగీష, విజిగీష అంటే జయించాలనేటువంటి కాంక్ష, జేతుం ఇచ్చా విజిగీష కదా. ఆ విధంగా జయించాలనే ఇచ్ఛతో ఉద్గీతం ఆజహృహు, ఉద్గీతాన్ని అనుష్ఠానం చేస్తున్నారు. అందులో అనేన ఏనాన్ అభిభవిష్యామ ఇది. అనేన ఈ ఉద్గీత ద్వారా ఏనాన్ ఈ అసురులను జయిస్తాము, అభిభవిష్యామ. అంటే అభిభవిష్యామ అంటున్నప్పుడు వాళ్ళను అతిక్రమించగలము, వాళ్ళను దాటగలము. అంటే వాళ్ళు మనకు ప్రతిబంధకంగా లేకుండా చేసుకోగలము అనే ఉద్దేశంతో ఆరంభిస్తున్నారు. ఆ ఉద్గీత అంటున్నప్పుడు భాషలో చూసాం మనం ఔద్గాత్రం కర్మ అని. తత్ర ఉత్కర్షాపకర్ష లక్షణ నిమిత్తేహ దేవాహ ఉద్గీతం అంటున్నప్పుడు ఉద్గీత భక్తి ఉపలక్షితం ఔద్గాత్రం కర్మ ఆజహృహు, ఆహృతవంతః. ఆ కర్మను వాళ్ళు అనుష్ఠానం చేశారు అని. ఎందుకని తస్యాపి కేవలస్య ఆహరణ అసంభవాత్. ఉద్గీతను మాత్రమే అనుష్ఠానం చేయడానికి కుదరదు కాబట్టి. ఉద్గీత అంటే సామభాగం అని చెప్పుకుంటున్నాం. సామభాగము సామమంత్రంలో ఒక భాగాన్ని మాత్రం ఎలా అనుష్ఠానం చేస్తారు? సంపూర్ణ సామమంత్రాన్ని గానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి సామభాగంలో అయినట్టు సామమంత్రంలో భాగమైన ఉద్గీతను ఆ విధంగా స్వతంత్రంగా చేయడం కుదరదు. రైట్. సామమంత్రాన్ని కూడా స్వతంత్రంగా లేదు, కర్మలో భాగంగానే వస్తుంది. కాబట్టి ఆ ఉద్గీత ద్వారా ఉపలక్షణం అంటున్నప్పుడు స్వగ్రాహకత్వే సతి శ్వేతర గ్రాహకత్వం అని ఒక అర్థం. ఇక్కడ ఆ విధంగా లేకుంటే రెఫరెన్స్గా ఉద్గీత ద్వారా సూచితమైనటువంటి ఔద్గాత్ర కర్మ, ఉద్గీత పదం ద్వారా ఉద్గాత తెలుస్తున్నాడు. ఉద్గీత అంటే ఉద్గాత ద్వారా పాడబడుతున్నటువంటి భాగం అని కదా. సో ఉద్గాత వచ్చాడు అర్థంలో భాగంగా. ఆ ఉద్గాతకు సంబంధించినటువంటి కర్మ దాన్ని ఔద్గాత్ర కర్మ అని. ఉద్గాత చేసే కర్మను ఔద్గాత్ర కర్మ, ఆ కర్మను అనుష్ఠిస్తున్నారు. లేదా ఉద్గాత ఉన్నటువంటి కర్మ అంటే సోమయాగము. ఆ విధంగా జ్యోతిష్టోమాది యాగాలు ఇక్కడ చేస్తున్నారు అని. జ్యోతిష్టోమ యాగం ద్వారా అసురులను జయించడానికి ప్రయత్నం. అందులో ఈ ఘ్రాణేంద్రియాన్ని తీసుకొని తేహ నాసిక్యం ప్రాణం ఉద్గీతం ఉపాసాంచక్రిరే. అంటే ఆ దేవతలు ఈ నాసిక్యం ప్రాణం, నాసికాయాం భవ, నాసికా ఆదేశంలో ఉన్నటువంటి ఇంద్రియము నాసాగ్రవర్తి, ఘ్రాణేంద్రియము నాసాగ్రవర్తి అని చెప్పుకుంటాం, నాసాగ్రభాగంలో ఉందని. ఆ విధంగా నాసిక్యం ప్రాణం అంటే ఘ్రాణేంద్రియం. ఇక్కడ ఉద్గీతం దాన్నే ఉద్గీతగా, ఉద్గీతం అంటే ఘ్రాణేంద్రియాన్నే ఉద్గీతను ఉపాసించే ఉద్గాత, ఆ ఉద్గాత యొక్క ప్రాణము యొక్క అధిష్టాన దేవతగా ఉద్గీతయే ఈ ఘ్రాణేంద్రియమే ఉద్గాత యొక్క ఉద్గానము లేదా ఉద్గాత ఓంకారము దాని యొక్క అధిష్టాన దేవతగా భావించి ఉపాసిస్తున్నారు. అయితే ఆ నాసిక్యం ఈ ఘ్రాణేంద్రియాన్ని దేనికి ఏదైతే ప్రధానంగా చూస్తున్నారో దేవతలు, ఈ ఘ్రాణేంద్రియ సహకారంతో దేవతలను అసురులను జయిస్తామనే ఉద్దేశంతో చూస్తున్నారో ఆ ఘ్రాణేంద్రియాన్ని అసురాహ పాప్మన వివిధు, ఆ పాపము చేత
కొడుతున్నారు. కొడుతున్నారు అంటున్నప్పుడు పాపము చేత సంబంధం కల్పిస్తున్నారు. పాపయుక్తం అయిపోతా ఉంది. రైట్. పాప విశిష్టమైపోతా ఉంది ఇంద్రియము. ఎందుకని? ఇంద్రియంలో స్వాభావికంగా దోషం ఉందని చూసాం. ఈ ఇంద్రియాలలో స్వాభావిక బహిర్ముఖత ఉంది. ఆ బహిర్ముఖత ఏదైతే ఉందో దాన్ని ఆసరగా చేసుకొని, బహిర్ముఖతయే ఒక దోషం. సో దాని ద్వారా పాప్మన వివిధు, పాపం చేత దాన్ని కలుషితం చేస్తున్నారు. తస్మాత్ తేన ఉభయం జిగ్రతి. ఆ విధంగా ఘ్రాణేంద్రియము సుగంధాన్ని దుర్గంధాన్ని కూడా గ్రహిస్తా ఉంది అని. ఈ మంత్రానికి మనం ఇక్కడ వ్యాఖ్యానం చూస్తున్నాము. ఇందులో ఒక పూర్వపక్షం ఏమని, ఇక్కడ పూర్వపక్షం ఇక్కడ నుంచి చూడాలి కదా. ఇది ఓంకారోహి ఉపాస్యతయా ప్రకృత. ఈ 13వ పేజీలో మొదట్లోనే పూర్వపక్షము. నను ఉద్గాతోపలక్షితం కర్మ ఆహృతవంతః ఇది అవోచః. ఇదానీం ఏవ కథం నాసిక్య ప్రాణదృష్ట్యా ఓంకారం ఉపాసాంచక్రిరే ఇది అర్థ. నైష దోషః. ఈ విధంగా ఉద్గీతోపలక్షితం కర్మ, ఉద్గీత ద్వారా సూచించబడుతున్నటువంటి ఔద్గాత్ర కర్మను అనుష్ఠిస్తున్నారు అని చెప్పారు ముందు ఈ మొదటి మంత్రంలో చివరిలో. రైట్. ఉద్గీత భక్తి ఉపలక్షితం. భక్తి అంటే భాగము. ఉద్గీత అనేటువంటి భాగం. ఉద్గీత అనేది సామ మంత్రంలో భాగం, సామగానంలో ఒక భాగం కదా. సో దాని ద్వారా సూచించబడుతున్నటువంటి ఔద్గాత్ర కర్మను కదా అనుష్ఠించారు. ఇక్కడేమో మళ్ళీ దేహ నాసిక్యం ప్రాణం ఉద్గీతం ఉపాసాంచక్రిరే అని ఉద్గీతోపాసన చెప్తున్నారు ఏంటి ఇక్కడ? కర్మ మాట్లాడుతూ కర్మ గురించి చర్చ మొదటి మంత్రంలో చేసి రెండవ మంత్రంలో కర్మను విడిచి ఈ ఉపాసనను గ్రహించడం ఏంటి? ఈ పూర్వ గ్రంథంతో విరోధం ఏర్పడతా ఉంది, పూర్వాపర విరోధం ఏర్పడతా ఉంది ఇక్కడ అని సంశయం. ఉద్గీతోపలక్షితం కర్మ ఆహృతవంతః ఇది అని చెప్పిన తర్వాత ఇదానీం ఏవ కథం నాసిక్య ప్రాణదృష్ట్యా ఓంకారం ఉపాసాంచక్రిరే, ఉద్గీతం ఉపాసాంచక్రిరే అని మంత్రం ఉంది. ఉద్గీత అంటే ముందు మనం మొదటి ఖండంలోనే చూసాం. ఉద్గీత అంటున్నప్పుడు ఉద్గీత శబ్దం ద్వారా ఇక్కడ ఓంకారాన్ని గ్రహిస్తున్నాము. ఉద్గీత అంటే సమభాగం ఉద్గీత ఉంది కానీ ఇక్కడ పదం చేత ఆ ఉద్గీతలో భాగమైనటువంటి ఆ ఓంకారాన్ని ఉద్గీతగా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఓంకారం ఉపాసాంచక్రిరే, ఓంకారాన్ని ఉపాసన చేస్తున్నారని. ఏ విధంగా? నాసిక్య ప్రాణ దృష్ట్యా ఓంకారం. నాసిక్య ఇంద్రియం ఏదైతే ఉందో అది అధిష్టాన దేవతగా ప్రాణదృష్ట్యా దత్త ద్వారా ఓంకారాన్ని, అదే ఆలంబనగా, ఘ్రాణేంద్రియాన్ని ఆలంబనగా చేసుకొని ఓంకారోపాసన చేస్తున్నారని ఇలా చెప్పడం ఈ రెండు విరోధంగా ఉంది, పూర్వాపర భాగానికి విరోధంగా ఉంది అంటున్నప్పుడు దానికి సమాధానంగా ఉద్గీత కర్మణి ఏవ హి తత్కర్తృ ప్రాణదేవతా దృష్ట్యా ఉద్గీత భక్త్యవయవశ్చ ఓంకారః ఉపాస్యత్వేన వివక్షితో న స్వతంత్రః. ఇది స్వతంత్రోపాసన కాదు. ముందు మనం చెప్పుకున్నాం ఇది కర్మాంగోపాసన అని. కర్మాంగోపాసనల తర్వాత స్వతంత్రోపాసనలు, ఆ తర్వాత జ్ఞానము. సో ఇది క్రమంగా ఉపనిషత్తు వ్యక్తిని జ్ఞానం వైపు, కర్మలో అందరూ కర్మటులే. సహజంగా అజ్ఞానం సహజంగా ఆవిర్భవిస్తుంది. అందరూ కూడా కర్మలతోనే ఈ జీవనం ఆరంభమవుతా ఉంది. రైట్. వైదిక కర్మలు కావచ్చు, లౌకిక కర్మలు కావచ్చు. కర్మ లేకుండా వ్యవహారం జరగదు. కర్మల నుంచి అటువంటి కర్మ నిష్ఠ కలిగినటువంటి ఒక వ్యక్తిని జ్ఞానం వైపు తీసుకురావడానికి, ఇది పద్ధతి. జ్ఞానం వైపు తీసుకురావడానికి జ్ఞానము సూక్ష్మ విషయం యొక్క చర్చ. ఆ సూక్ష్మ విషయం బుద్ధిలో నిలబడాలి. సూక్ష్మ విషయం బుద్ధిలో నిలబడాలంటే సూక్ష్మ విషయాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం బుద్ధికి రావాలి. ఒక సూక్ష్మ ఆలంబనను తీసుకొని విక్షేపరహిత స్థితిని పొందడం బుద్ధిలో సామర్థ్యం కలగాలి కదా. స్థూల విషయాన్ని తీసుకొని స్థూల విషయం యందు ఏకాగ్రతను కలిగి ఉండి విక్షేపాన్ని కలగకపోవడం సరళమది. తెలుస్తూనే ఉంది. మనం ఏదైనా కర్మ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక మనకు అభిరుచి ఉన్నటువంటి విషయంలో నిమగ్నమైనప్పుడు బుద్ధి విక్షేపాన్ని పొందదు. ఏదైనా కావచ్చు, ఎవరికైనా ఏదైనా అభిరుచి కలిగినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తున్నప్పుడు, దాంట్లో బుద్ధి లగ్నమైనప్పుడు సామాన్యంగా విక్షేపం ఉండదు. రైట్. సో ఆ విధంగా కర్మలు ఆ విధంగా ఉంటున్నాయి. సహజంగానే ఒక మన
ఏకాగ్రతను, మన దృష్టిని ఆకర్షించగలుగుతున్నాయి. అవి స్థూలంగా ఉంటున్నాయి. స్థూలంగా ఉంటూ ఆ విధంగా ఏకాగ్రతను మనకు ఇవ్వగలుగుతున్నాయి. అయితే బుద్ధిలో ఆ సామర్థ్యం స్వాభావికంగా మనిషికి ఉంది. అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వేయడం ఏ విధంగా ఉంది? ఉపాసనను తీసుకోవడం ద్వారా. సో, అత్యంత స్థూలమైనటువంటి కర్మ కాకుండా, ఆ కర్మలో కొంత సూక్ష్మ ఉపాసనను కూడా జోడించి బుద్ధిలో ఒక సామర్థ్యాన్ని తీసుకొస్తున్నారు. ఆ తర్వాత కేవల ఉపాసన, బాహ్యేంద్రియాల యొక్క వ్యాపారం లేకుండా కేవలం అంతరింద్రియంతోనే ఉపాసనాపరకంగా ఒక విషయాన్ని తీసుకొని నిరంతర చింతన చేయడం అనేటువంటి ఒక ఉపాసనా పద్ధతి. నిరంతర చింతనము అంటున్నప్పుడు అక్కడ బుద్ధి వృత్తి ఆ వృత్తి మాత్రమే. సజాతీయ వృత్తి ప్రవాహాన్ని నిలబెట్టడం, విజాతీయ వృత్తులను తొలగించి సజాతీయ వృత్తి నిలబెట్టడం, విజాతీయ వృత్తి తిరస్కృత సజాతీయ వృత్తి ప్రవాహం. ఏ విధంగా అయితే మంత్ర జపం, ఒక మంత్ర జపం ఒక వృత్తి ప్రవాహాన్ని తీసుకొస్తా ఉంది బుద్ధిలోకి. ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని నిరంతరంగా ఉచ్చారణ చేస్తున్నప్పుడు బాహ్య ఆలంబన వాస్తవానికి లేదు ఒక మంత్ర జపంలో కూడా. వాగింద్రియం, కర్మేంద్రియం పనిచేస్తూ ఉంది కానీ వాగింద్రియానికి ఒక విలక్షణ ఉంది కదా, విలక్షణత ఉంది. కర్మేంద్రియాలన్నింటిలో కూడా మిగిలిన కర్మేంద్రియాలకి బాహ్య విషయం యొక్క ఆలంబన ఉండాలి. వాగింద్రియానికి శబ్దమే ఆలంబన. కర్మేంద్రియమైనా కూడా శబ్దమే దానికి ఆలంబన. శబ్దమే ఆలంబన కాబట్టి శబ్దోచ్చారణ ద్వారా ఒక ఏకాగ్రతను తీసుకురాగలుగుతా ఉంది. అంతకంటే కూడా మనస్సు ద్వారా చింతన ఏదైతే చేస్తున్నామో అక్కడ వాగింద్రియానికి ఆలంబన కూడా లేకపోవడం చేత ఈ ఉపాసన కేవల వృత్తి ప్రవాహము, బాహ్యాలంబన లేకుండా చేయడం అనేది ఏదైతే ఉందో బుద్ధిలో ఒక సూక్ష్మతను తీసుకురాగలుగుతుంది, ఒక సామర్థ్యాన్ని తీసుకురాగలుగుతా ఉంది. ఆ తర్వాత ఆ విధమైనటువంటి వృత్తి ప్రవాహ రూప ఆలంబన లేకుండా విచారాన్ని చేయడం, విషయాన్ని తీసుకొని బ్రహ్మ సూక్ష్మమైనటువంటి విషయాన్ని తీసుకొని విచారం చేయడం, అది ఇంకొక సామర్థ్యం లేదా ఇంకా సూక్ష్మత బుద్ధిలో ఇలా కలగడానికి కర్మాంగోపాసనల నుంచి మొదలు పెడుతున్నాడు ఇక్కడ. ఆ విధంగా అందుకని కర్మల నుంచి వ్యక్తి ఈ విధంగా మరలుతున్నాడు కదా. కర్మల నుంచి ఎవరైనా కర్మల నుంచే రావాల్సిందే కదా. సో అందుకని కర్మాంగోపాసనను ముందు పరిచయం చేస్తున్నారు ఇక్కడ. అందుకని ఉద్గీత పదం చేత కర్మనే సూచించారు. ఇక్కడ ఉద్గీత ఉపాసన అన్నప్పుడు కూడా ఇది కర్మాంగోపాసన కాబట్టి కర్మ కూడా ఉంది. కాబట్టి ముందు మంత్రంలో చెప్పినటువంటి కర్మ అనే అర్థానికి ఇక్కడ ఈ మంత్రంలో చెప్తున్నటువంటి ఉపాసన అనే విషయానికి విరోధం లేదు. ఎందుకంటే కర్మాంగోపాసన అక్కడ కర్మ అని చెప్పాము, ఇప్పుడు ఉపాసన అని చెప్తున్నాం అంతే. కాబట్టి ఉద్గీత కర్మని ఏవహి, ఉద్గీత కర్మను చేస్తూ అంటే ఉద్గీతోపలక్షిత ఔద్గాత్ర కర్మ జ్యోతిష్టోమాది యాగ నిర్వహణం. దాంతో పాటుగానే తత్కర్త, ఆ కర్మను చేసేటువంటి యజమాని, తత్కర్త్రి లేదా ఉద్గీత కర్త్రి అంటే ఉద్గానం చేసేటువంటి ఉద్గాత, ఆ కర్త యొక్క ప్రాణదేవతా దృష్ట్యా ప్రాణానికి అధిష్టాన దేవతగా ఈ ప్రాణం ద్వారానే ఈ అపానవాయువు ఈ విధంగా వాక్ రూపంలో పరిణామాన్ని పొందుతా ఉంది. అకార ఇకార ఉకారాది వాక్ రూపంగా వాయువే పరిణామాన్ని పొందుతా ఉంది. కాబట్టి ఆ ఉద్గానం ఏదైతే ఉందో ప్రాణం ద్వారానే జరుగుతూ ఉంది. ఆ ప్రాణదేవత ప్రాణానికి అధిష్టాన దేవతగా ఘ్రాణేంద్రియాన్ని భావిస్తూ ఉపాసన చేయడం. తత్కర్తృ ప్రాణదేవతా దృష్ట్యా ఉద్గీత భక్త్యవయవశ్చ ఓంకారో ఉపాస్యత్వేన వివక్షితః. ఈ ఓంకారం ఇక్కడ ఉపాస్యంగా స్వీకరించబడుతా ఉంది. ఈ విధంగా కేవల శుద్ధ ఓంకారోపాసన కాదిది, స్వతంత్రోపాసన కాదిది. అతః తాదర్థేన కర్మ ఆహృతవంతః ఇది యుక్తం ఏవ ఉక్తం. ఏదైతే చెప్పబడిందో అందులో దోషమేమి లేదు. యుక్తమేవ ఉక్తం, యదుక్తం తద్యుక్తమేవ. తమేవం దేవైః వృత్తం ఉద్గాతారం అసురాః స్వాభావికతమ ఆత్మనో జ్యోతిరూపం నాసిక్యం ప్రాణం దేవం స్వోత్థేన పాప్మన అధర్మాసంగరూపేణ విద్ధవంతః సంసర్గం కృతవంతః ఇత్యర్థః. సో ఈ విధంగా తం ఏవం ఆ నాసికాగత ఇంద్రియాన్ని, ఘ్రాణేంద్రియాన్ని దేవైః వృత్తం అంటున్నప్పుడు వర్తతే అని, లేదా ఇక్కడ సంవృత్తం స్వీకరించబడ్డటువంటి దేవైః వృత్తం, దేవతలు స్వీకరించారు ఉపాస్యంగా ఆ ఘ్రాణేంద్రియాన్ని. ఉద్గాతారం
ఉద్గాతారం ఉద్గీత ఉద్గీత యొక్క కర్త ఉద్గీన ఉద్గా ఉద్గానాన్ని చేసేటువంటి కర్త ఉద్గీత యొక్క కర్త ఉద్గాత ఆ ఉద్గాత యొక్క ప్రాణదేవతగా కదా ప్రాణం యొక్క అధిష్టాన దేవతగా ఈ నాసికేంద్రియాన్ని నాసికేంద్రియాన్ని ఘ్రాణేంద్రియాన్ని తీసుకున్నారు. ఉద్గాతారం అసురాహ ఈ అసురులు ఈ ప్రత్యర్థులు ఎవరినైతే జయించాలని దేవతలు ఉపాసన చేస్తున్నారో ఆ అసురులు ఈ ఉద్గాతారం ఉద్గాత యొక్క ప్రాణదేవత యొక్క అధిష్టాన దేవత అంటే ఉపాస్యము. ఉపాస్యం ఈ ఘ్రాణేంద్రియాన్ని పాప్మన విద్ధవంత పాపము చేత పాపము అంటే అధర్మ ఆసంగరూపేణ పాప్మన అధర్మము ఎందు ఆసంగం ఆసక్తి అధర్మము బాహ్య విషయాల యందు ఆసక్తి శాస్త్రీయ ప్రవృత్తి కాకుండా అశాస్త్రీయ ప్రవృత్తి యందు ఆసక్తి ఆ అశాస్త్రీయ ప్రవృత్తి యందు ఆసక్తినే ఇక్కడ పాపము అని చెప్పడం. శాస్త్రీయ ప్రవృత్తిలో ఆసక్తి కలిగినప్పుడు శాస్త్రీయ కర్మలు జరుగుతాయి. శాస్త్రీయ కర్మలే ధర్మం అనే పదానికి అర్థము మీమాంసకులు యాగాదిరేవ ధర్మ అని చెప్పుకుంటారు. యాగాదిరేవ ధర్మ యాగాదులు ఆదిపదం చేత యాగ దాన తప ఇత్యాదులన్నీ కూడా ఈ విధంగా ఇష్టాపూర్త దత్త కర్మలు ఏవైతే చెప్పుకుంటామో అవన్నీ కూడా ఈ ధర్మము అనేసి రైట్. సో అది శాస్త్రోక్తం శాస్త్రాన్ని ప్రతిపాదిస్తూ ఉంది. అది కాకుండా ఇతరం ఏమవుతుంది అధర్మం రైట్. సో ఆ విధంగా స్వాభావికంగా కలిగేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో వాటి యందు ఆసక్తి ఏదైతే ఉందో అది పాపానికే పాపకర్మ అధర్మకర్మ తద్వారా పాపానికి దారి తీస్తుంది కాబట్టి పాపమని పాప హేతువు కాబట్టి పాపం అని చెప్పడం. పాపమన అధర్మాసంగ రూపేణ దాని ద్వారా ఈ ఘ్రాణేంద్రియాన్ని కొడుతున్నారు. ఘ్రాణేంద్రియానికి దాంతో సంబంధాన్ని కలిగిస్తున్నారు. ఎందుకని ఘ్రాణేంద్రియంలో ఆ సంబంధాన్ని కలిగించడానికి అవకాశం ఉంది కాబట్టి సంసర్గం కృతవంతః ప్రాణదేవం ఆ ప్రాణదేవతను ప్రాణం దేవం నాసిక్యం ప్రాణం దేవం దివుద్యోతనే ప్రకాశక స్వరూపము నాసిక్యం రైట్. అది జ్యోతి రూపం నాసిక్యం ఇంద్రియం అంటున్నప్పుడు ఇంద్రియంలో మళ్ళీ జడ అంశము చేతన అంశము అని కదా రెండు. ఇంద్రియ అధిష్టాన దేవత ఆ తర్వాత ఇంద్రియము. ఇంద్రియాలన్నీ కూడా ఈ తన్మాత్రల యొక్క కార్యాలని చెప్పుకుంటాం కదా. అజ్ఞానం యొక్క కార్యాలే మాయా కార్యాలే. బాహ్య ప్రపంచం ఏ విధంగా అయితే మాయ యొక్క తమోగుణ కార్యం అవుతా ఉందో పంచీకరణం ద్వారా స్థూలంగా కనిపిస్తూ ఉందో అది అజ్ఞాన కార్యం మాయా కార్యం. అదేవిధంగా సూక్ష్మంగా ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే బాహ్య విషయాలను తెలుసుకుంటున్నాయో అవి కూడా అదే విధంగా అజ్ఞాన కార్యాలై ఉన్నాయి కాబట్టి జడాలే అవుతున్నాయి. కాబట్టి ఇంద్రియం జడం. అయితే ఇక్కడ ఇంద్రియాన్ని జడంగా కాకుండా దేవం అని చెప్తున్నారు కాబట్టి జ్యోతి రూపం చైతన్య విశిష్టం అని ఈ అంతఃకరణంలో చిదాభాస చిత్ స్వరూపం సాక్షి చైతన్యం యొక్క ప్రతిబింబం ఏ విధంగా అంతఃకరణంలో ఉందో అదే విధంగా ఆ ప్రతిబింబిత చైతన్యము ఇంద్రియాల్లో కూడా ప్రసరిస్తూ ఉంది. ఇంద్రియాలు కూడా ఈ తన్మాత్రల యొక్క సత్వాంశంతోనే ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి వాటిలో కూడా చైతన్య సంబంధం ప్రతిబింబం ఉండడం చేత జ్యోతి రూపం. అంతేకాకుండా జ్ఞానేంద్రియాలు విషయాలను ప్రకాశింపజేస్తున్నాయి కాబట్టి ప్రకాశకాలు. ముక్కు గంధాన్ని తెలియజేస్తా ఉంది. కళ్ళు రూపాన్ని తెలియజేస్తున్నాయి కదా. తెలుపుడు చేయడం ఏదైతే ఉందో అదే ప్రకాశకత్వం. అందుకని అవి అందులో చేతన అంశం ఉన్నట్లుగా వాటిలో స్వాభావికంగా చైతన్య అంశం లేనప్పటికీ కూడా సాక్షి చైతన్యం యొక్క అంశం వాటితో సంబంధాన్ని పొంది ఉంది కాబట్టి చేతన రూపాలవి. అందుకని ఆ అసురులు జ్యోతి రూపం నాసిక్యం ప్రాణం దేవం అటువంటి ప్రాణదేవతను నాసిక్యం ప్రాణం అంటున్నప్పుడు ఘ్రాణేంద్రియ అభిమాని దేవత అని తీసుకోవచ్చు. ఆ దేవతను స్వోత్థేన స్వస్మాత్ ఉత్థం స్వోత్థం తమ నుంచి ఉత్పన్నమైనటువంటి అసురుల నుంచి అధర్మం స్వోత్థేన పాప్మన అధర్మాసంగ రూపం పాపవృత్తులు అధర్మ వృత్తులు ఏ విధంగా ధర్మ వృత్తులు అధర్మ వృత్తులు అని కదా. దేవాసురులు బుద్ధి వృత్తులుగానే శాస్త్రీయ అశాస్త్రీయ వృత్తులుగా చెప్పుకున్నాం. ఆ అశాస్త్రీయ వృత్తులు వాటిని అసురులు వాటిలో నుంచి స్వాభావికంగా ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో దాని చేత సంబంధాన్ని కలిపిరి. అంటే స్వాభావికతమ ఆత్మనో జ్యోతి రూపం స్వాభావికతమ ఆత్మనో స్వోత్థేన
స్వాభావికతమ ఆత్మను పాప్మన పాపనకు సంబంధం చేసినప్పుడు ఆ అసురుల యొక్క స్వభావం అందులో నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ పాపము పాపం చేత సంబంధాన్ని కలిపిరి సంసర్గం కృతవంతః ఇత్యర్థః. ఆ విధంగా సహి నాసిక్య ప్రాణ సహి నాసిక్య ప్రాణ అటువంటి ప్రాణం ఏ విధంగా అయితే అసురుల చేత ఈ అధర్మంతో అధర్మ సంబంధాన్ని పొందినటువంటి ప్రాణం ఘ్రాణేంద్రియము. ఘ్రాణేంద్రియము సహజంగా సత్వగుణోపేతం కాబట్టి అది సుఖాన్నే ఇవ్వాలి. సత్వగుణం సుఖానికి సంబంధించి ఉంది. రజోగుణ తమో గుణాలు దుఃఖానికి మోహానికి కారణాలు అయి ఉన్నాయి. ఈ సత్వగుణ కార్యం కాబట్టి సహజంగా అందులో నుంచి సుఖమే కలగాలి. అది దాని స్వభావం. కానీ ఇప్పుడు ఈ అసురుల యొక్క స్వభావం అయినటువంటి అధర్మంతో సంబంధం కలిగింది కాబట్టి ఈ ఘ్రాణేంద్రియం ద్వారా దుఃఖం కూడా కలుగుతా ఉంది, పాపం కూడా కలుగుతా ఉంది. అందుకని సహి నాసిక్య ప్రాణ కళ్యాణ గంధ గ్రహణాభిమాన ఆసంగాభిభూత వివేక విజ్ఞానో బభూవ. సో ఆ విధంగా ప్రాణము ఈ ఘ్రాణేంద్రియము కళ్యాణ గంధాన్ని సుగంధాన్ని గ్రహించేటువంటి దానను నేను అనేటువంటి ఒక అభిమానాన్ని పొంది అహంకారం ఏర్పడుతా ఉంది అక్కడ. కళ్యాణ గంధ గ్రహణాభిమానము, ఆ అభిమానం చేత కలిగేటువంటి ఒక ఆసక్తి, ఆసంగాభిభూత ఆసక్తి చేత ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి యొక్క జ్ఞానం కలుగుతా ఉంది. ఆసంగాభిభూత వివేక విజ్ఞానో బభూవ. అటువంటిది తేన దోషేణ పాప్మ సంసర్గీ బభూవ. ఆ అవకాశం వస్తూ ఉంది. ఏ గంధాన్ని అయితే గ్రహిస్తా ఉందో ఇది సుగంధము, ఇది నా వల్ల కలుగుతా ఉంది, నేను దీన్ని ఈ గంధాన్ని గ్రహించగలుగుతున్నాను, లేదా ఆ గ్రహించిన గంధములో ఒక ఆసక్తి, ఇది సుగంధము ఇది దుర్గంధము అని మనం ఏదైతే విభాగం చేస్తున్నామో ఆ విభాగానికి కూడా మూల కారణము సంస్కారమే. ఇది సుగంధము ఇది దుర్గంధము అంటున్నప్పుడు సకల ప్రాణులు సకల జీవరాశులు ఒకే విషయాన్ని సుగంధమని ఒకే విషయాన్ని దుర్గంధం అని చెప్పడం లేదు. ఆ డివిజన్, ఆ విభాగం ఏదైతే ఉందో, సుగంధం దుర్గంధం అనే విభాగం ఏదైతే ఉందో అది వ్యక్తికి మారుతా ఉంది, ప్రాణికి మారుతా ఉంది. కాబట్టి ఆ విభాగం కూడా పూర్వపూర్వ సంస్కారాలను బట్టే నడుస్తూ ఉంది. ఆ విభాగాన్ని ఆ భేదాన్ని చేసి చూడడంలోనే ఈ ఈ విభాగము, ద్వైతము, పరిచ్ఛిన్నత ఇవన్నీ వస్తున్నాయి. అందుకని ఇక్కడ చెప్తున్నారు కళ్యాణగంధ గ్రహణ అభిమాన ఈ గంధము కళ్యాణ గంధము దీన్ని ఆగ్రాణించాలి అనేటువంటి ఆసక్తి కలిగి తద్వారా తేన దోషేన అదే దోషం అవుతా ఉంది. ఈ విభాగం చేయడం ఏదైతే ఉందో, కేటగరైజేషన్ క్లాసిఫికేషన్ చేయడం ఏదైతే ఉందో, ఇది సుగంధం ఇది దుర్గంధం అనేటువంటి స్వభావం ఘ్రాణేంద్రియానికి ఏదైతే వచ్చిందో అదే దోషం. ఆ దోషము ఎక్కడి నుంచి వస్తూ ఉంది? బాహ్య విషయ ఆసక్తి ద్వారానే కలగాలి. సో ఆ ఆసక్తి ద్వారా ఈ దోషం ఏదైతే వచ్చిందో ఆ దోషేన పాప్మ సంసర్గీ బభూవ. ఆ విధంగా పాపంతో సంబంధాన్ని పొందుతా ఉంది ఆ ఇంద్రియంలో ఆ దోషం వచ్చిన తర్వాత తదిదం ఉక్తం అసురాహ పాప్మన వివిధు ఇది. ఈ విషయాన్ని శృతి ఈ విధంగా తెలియజేస్తా ఉంది. అసురాహ పాప్మన వివిధు. అసురులు పాపము చేత ఈ ఇంద్రియానికి సంబంధాన్ని కల్పించిరి. అసురులు ఏ విధంగా సంబంధాన్ని కల్పిస్తున్నారు? కొత్తగా తీసుకొచ్చి సంబంధాన్ని కలిగించడం కాదది, అందులోనే ఉన్నదాన్ని పైకి తీసుకొచ్చారు అనేసి. ఆ అధర్మ ప్రవృత్తి, అసురీ వృత్తులు కూడా ఈ ఘ్రాణేంద్రియం యొక్క సహకారంతో ఆసురీ వృత్తులు కూడా బయలుదేరుతున్నాయి. ఏ వృత్తి కూడా అంతఃకరణంలోనే కలుగుతుంది. అది ఎటువంటి వృత్తి అయినా కానీ, దైవీ వృత్తి, ఆసురీ వృత్తి, శాస్త్రీయ వృత్తి, అశాస్త్రీయ వృత్తి రెండు అంతఃకరణంలోనే కలగాలి. అంతఃకరణంలో కలిగే ఈ వృత్తులన్నీ కూడా ఇంద్రియ సహకారంతోనే వస్తున్నాయి. రూపానికి సంబంధించినటువంటి వృత్తి అంతఃకరణంలో చక్షురింద్రియ సహకారం లేకుండా ఎలా వస్తుంది? చక్షురింద్రియ సహకృత అంతఃకరణ వృత్తినే మనం చాక్షుష వృత్తి అని కూడా చెప్పుకుంటాం. చాక్షుష వృత్తి అంటున్నప్పుడు రూపజ్ఞానాన్ని కలిగించే వృత్తి, రైట్? అది చక్షురింద్రియ సహకారంతో ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ఘ్రాణేంద్రియ సహకారంతో అంతఃకరణంలోనే వృత్తి, ఇంద్రియంలో వృత్తి లేదు కదా.
వృత్తి అంతఃకరణంలోనే. ఆ వృత్తికి సహకరించేది ఘ్రాణేంద్రియం. సో ఘ్రాణేంద్రియ సహకృత ఘ్రాణ ఘ్రాణజ అంతఃకరణ వృత్తి. సో ఈ వృత్తులు ఈ అంతః ఈ ఈ- ఈ ఇంద్రియాల ద్వారా ఏర్పడుతున్నాయి. ఆ వృత్తులలో దైవీ ఆసురి విభాగం, రైట్. ఆ విభాగము విషయాన్ని బట్టి తెలుస్తా ఉంది. శాస్త్రీయ విషయ వృత్తి అయితే, శాస్త్రీయ విషయానికి సంబంధించినటువంటి వృత్తి అయితే దైవీ వృత్తి. అశాస్త్రీయ విషయానికి లేదా శాస్త్ర బాహ్య విషయానికి సంబంధించినటువంటి వృత్తి అయితే ఆసురీ వృత్తి. ఈ విధంగా ఆసురీ వృత్తి, దైవీ వృత్తి అనేది విషయాలను బట్టి తెలుస్తా ఉంది. ఆయా విషయాలు ఉద్భుతం అవడానికి లేదా ఆయా విషయాల యొక్క వృత్తి కలగడానికి ఇంద్రియము ఆయా విషయాలతో సంబంధాన్ని పొందాలి. ఆయా విషయాల సంబంధాన్ని పొందడానికి కారణం కూడా మళ్ళీ సంస్కారం అవుతాం. సో ఆ విధంగా ఈ విషయాలతో సంబంధాన్ని నేను కలిగి ఉంటున్నాను, సుగంధాన్ని పొందుతున్నాను, సుగంధాన్ని పొందేటువంటి సామర్థ్యం నాలో ఉంది అనే అభిమానం ఏదైతే ఉందో, ఇది అందులో ఉన్నటువంటి పాపము, దోషము. ఈ దోషం ఉండడం చేత అవి దుర్గంధాన్ని కూడా తీసుకురాగలుగుతున్నాయి. అప్పుడు దుర్గంధాన్ని పొందజేసేటువంటి సాధనం అవుతా ఉంది ఘ్రాణేంద్రియం. తద్వారా దుఃఖం. సుగంధం అని చెప్తున్నప్పుడు ఇష్ట వస్తువు కాబట్టి తద్వారా సుఖము. దుర్గంధం అంటున్నప్పుడు అయిష్ట వస్తువు, అనిష్ట వస్తువు. ఆ అనిష్ట వస్తువు యొక్క సంబంధం చేత కలగడం దుఃఖం. ఆ దుఃఖానికి కూడా కారణం అవుతా ఉంది. సుఖం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. రెండు ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు ద్వంద్వాలు, శీతోష్ణాలు ద్వంద్వాలు. ద్వంద్వాలు అంటున్నప్పుడు ఒకటిని విడిచి ఇంకొకటి ఉండదు. స్వతంత్రంగా కేవలం సుఖం కుదరదు. ద్వంద్వం అంటున్నప్పుడు రెండవది ఉండే తీరాలి. సో ఈ ద్వంద్వంలోకి వస్తా ఉంది ఈ విభాగం చేత. ఆ విభాగం చేసే సామర్థ్యం ఆ విభాగం చేసేటువంటి స్వభావం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ చెప్పారు అసురాహ పాప్మనా వివిధు ఇది. యస్మాత్ అసురేణ పాప్మనా విద్ధః తస్మాత్ తేన పాప్మనా ప్రేరితో ఘ్రాణః ప్రాణో దుర్గంధగ్రాహకః ప్రాణినాం. ఈ విధంగా అసురుల ద్వారా ఈ విధంగా పాపం చేత కల్పబడింది కాబట్టి ఆ కారణం చేత పాప్మనా ప్రేరిత ఘ్రాణ, ఆ పాప వృత్తులు, ఆ అధర్మ వృత్తుల ద్వారా, ఆ సంస్కారాల ద్వారా ప్రేరేపించబడ్డటువంటి ఘ్రాణ ప్రాణ. పైనంతా మనం నాసిక్యం ప్రాణం అని చెప్పుకున్నాం. ఆ ప్రాణానికి అర్థం ఇక్కడ ఘ్రాణ అంటే ఘ్రాణేంద్రియం. ప్రాణశబ్దం చేత నాసిక్యం అనే విశేషణం ఉంది కదా. నాసిక్యం అనే విశేషణం ప్రాణానికి ఉంది కాబట్టి ఇది ఘ్రాణేంద్రియము. ప్రాణశబ్దం చేత ఘ్రాణేంద్రియాన్ని తీసుకుంటున్నాం. అన్ని ఇంద్రియాలకు కూడా ప్రాణశబ్దం వర్తిస్తుంది. ఎందుకంటే ప్రాణము సకల క్రియలకు ఆశ్రయం. అన్ని క్రియలు కూడా ఆశ్రయం. అది మూలభూతంగా ఉంటుంది. మౌలిక క్రియలన్నీ సామాన్య క్రియ, చిన్నిపాటి సామాన్య క్రియ కూడా ప్రాణం ద్వారానే జరుగుతూ ఉంది. అన్ని క్రియలకు ఆశ్రయం ప్రాణమే. ఇంద్రియాలన్నీ కూడా క్రియలు లేకుండా ఎలా వాటి కార్యాలను చేస్తాయి అవి. కాబట్టి ప్రాణము అన్ని ఇంద్రియాల్లో అనుగతంగా ఉంటూ ఆయా విశేష కార్యాలు చేస్తుంది. కాబట్టి ప్రాణమే విశేష రూపంగా ఇంద్రియంగా తెలుస్తా ఉంది. ప్రాణమే సామాన్య రూపంగా ప్రాణమే, విశేష రూపంగా ఇంద్రియము. ఒకే ప్రాణము ఈ ఇంద్రియాల రూపంలో, ఈ అనేక ఇంద్రియాల రూపంలో అంటే అనేక విశేష రూపాలుగా అభివ్యక్తం అవుతుందని తీసుకోవాలి. ఆ విధంగా ప్రాణశబ్దాన్ని ఇంద్రియవాచకంగా ప్రయోగిస్తారు. అందుకని ఇక్కడ కూడా ప్రాణశబ్దం అన్ని ఇంద్రియాలకు ప్రాణం అని చెప్పడం, నాసిక్యం అని అనే విశేషణం చేత ఘ్రాణేంద్రియం అని తెలుస్తా ఉంది. అందుకని పాపనా ప్రేరితో ఘ్రాణ ప్రాణ దుర్గంధగ్రాహక ప్రాణినాం. ప్రాణుల యందు, జీవుల యందు ఇది దుర్గంధగ్రాహకం కూడా ఈ విధంగా అయింది. లేకుంటే మామూలుగా గంధగ్రాహకం ప్రాణం అని చెప్పాలి, ఘ్రాణేంద్రియం గంధగ్రాహకం అని చెప్పాలి. గంధగ్రాహకం అని చెప్పకుండా సుగంధగ్రాహకం దుర్గంధగ్రాహకం అని చెప్తున్నాం. సుగంధాన్ని దుర్గంధాన్ని రెండింటిని గ్రహిస్తుంది. సుగంధం దుర్గంధం అనే భేదం వచ్చింది. సుగంధం ద్వారా సుఖం, దుర్గంధం ద్వారా దుఃఖం. అతః తేన ఉభయం జిగ్రతి లోకః సురభిశ్చ దుర్గంధి చ పాప్మనా హి ఏష యస్మాద్ విద్ధః. అందుకని అతః తేన ఆ కారణం చేత ఉభయం జిగ్రతి. ఉభయం జిగ్రతి రెండింటినీ గ్రహిస్తా ఉంది. లోకః అంటే లోకులు, ప్రాణులు సుగంధాన్ని దుర్గంధాన్ని కూడా గ్రహిస్తున్నారు. ఎందుకని? పాప్మనా హి యస్మాత్ హి అంటే ఎందుకంటే పాపం చేత ఇది కలపబడింది కదా. పాప సంబంధాన్ని కలిగి ఉంది, పాపి అయ్యింది కాబట్టి దుర్గంధాన్ని కూడా గ్రహిస్తుంది. అయితే పాపి అంటున్నప్పుడు, పాప సంబంధం ఉంటున్నప్పుడు పాప సంబంధం చేత దుర్గంధాన్ని మాత్రమే చెప్పాలి కదా, రైట్. తేన ఉభయం జిగ్రతి ఎందుకు? ఉభయం జిగ్రతి అంటున్నప్పుడు సుగంధాన్ని గ్రహించడం పుణ్యఫలము, దుర్గంధాన్ని గ్రహించడం పాపఫలం.
కాబట్టి పాపం చేత కొట్టబడింది అని చెప్పినప్పుడు దుర్గంధాన్ని గ్రహిస్తుంది అని మాత్రమే చెప్పాల్సి ఉంది. కానీ సుఖం దుఃఖం రెండు చెప్తున్నారు, సురభి దుర్గంధి రెండు చెప్తున్నారు ఇక్కడ. దానికి తర్వాత చెప్తున్నారు ఉభయగ్రహణం అవివక్షితం. ఇక్కడ తేన ఉభయం జిగ్రతి లోక, ఉభయం జిగ్రతి అంటున్నాడు. ఉభయ ఏదైతే ఉందో ఈ ఉభయ శబ్దము రెండింటినీ గ్రహిస్తుంది అని, ఆ రెండు వివక్షితం కాదు ఇక్కడ. అది శృతి యొక్క ఉద్దేశం. అంటే దోషంతో సంబంధం కలగడం చేత సుఖాన్ని దుఃఖాన్ని సురభిని దుర్గంధిని గ్రహిస్తా ఉంది అని అర్థం కాదు. అది శృతి యొక్క ఉద్దేశం కాదు. శృతి ఉద్దేశం కేవలం పాప సంబంధం చేత దుర్గంధాన్ని గ్రహిస్తుంది అని చెప్పడం మాత్రమే ఉద్దేశ్యం. సుగంధం ఎలాగూ గ్రహిస్తా ఉంది, సుగంధం ఎలాగూ గ్రహిస్తా ఉంది, ఇప్పుడు దానికి తోడుగా దుర్గంధాన్ని కూడా గ్రహిస్తుంది అని చెప్పడం. అందుకని ఉభయగ్రహణం అవివక్షితం. యస్య ఉభయం హవిర్ ఆర్తిం యస్యోభయం హవిర్ ఆర్తిమార్చతి ఇది యద్వత్. ఇది యస్య ఉభయం హవిర్ ఆర్తిం ఆర్చతి రిచ్చతి. సో ఎవడికైతే ఈ రెండు హవిస్సులు ఉభయం హవిహి, రెండు హవిస్సులు ఆర్తిం అంటే నాశనం అంటే అకాలంలో ఆ హవిస్సులను ఇవ్వడం లేదా హవిస్సులు ఇవ్వకపోవడం ఏదైతే ఉందో అది ఆ హవిస్సుల యొక్క ఆర్తిం రిచ్చతి గచ్చతి ప్రాప్నోతి. ఎవడైతే ఈ విధంగా ఈ రెండు హవిస్సులను కోల్పోయినాడో వాడు ప్రాయశ్చిత్త కర్మ చేయాల్సి ఉంటుంది. ఈ నిత్యాగ్నిహోత్రం ఏదైతే ఉందో నిత్యాగ్నిహోత్రాన్ని చేయనప్పుడు ఆ నిత్యాగ్నిహోత్రంలో పొద్దున పూట ప్రాతః హవిస్సు ఒకటి, సాయంకాలంలో సాయం సంధిలో ఒక హవిస్సు. ఈ రెండు హవిస్సులను కూడా విడిచినటువంటి వాడు, ఇవ్వనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అని వాడికి ప్రాయశ్చిత్త కర్మ విధానం చేయబడింది. అయితే అక్కడ కూడా ఉభయం అంటే రెండిటిని విడిస్తేనే ప్రాయశ్చిత్తం అని కాదు కదా. రెండిట్లో ఏ ఒక్కదాన్ని విడిచినా కూడా రైట్. ప్రాతర్జుహోతి, సాయం జుహోతి. ఆ ప్రాతర హవిస్సును చేయకపోయినా, ఆ సాయంకాల హవిస్సును ఇవ్వకపోయినా కూడా రెండిట్లో ఏ ఒక్కదాన్ని చేయకపోయినా కూడా ప్రాయశ్చిత్త కర్మ చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ ఉభయం అని చెప్పడంలో ఉభయం వివక్షితం, ఆ విధంగా వివక్షితం కాదు. రెండు కలిపి అనే అర్థం వివక్షితం కాదు. ఏదో ఒకటి అనేది వివక్షితం. అదేవిధంగా ఇక్కడ కూడా ఉభయం జిగ్రతి అంటున్నప్పుడు దుర్గంధాన్ని గ్రహిస్తుంది. సుగంధం ఎలాగూ ఉండని దుర్గంధం ఏదైతే ఎవరికి ఇష్టం లేదో దాన్ని కూడా గ్రహిస్తా ఉంది అని చెప్పడం. యదే వేదం అప్రతిరూపం జిగ్రతి ఇది సమాన ప్రకరణ శృతే. ఇక ఈ అర్థం తీసుకోవడం, ఉభయం అనే పదానికి వివక్ష లేదు అనే అంశం, అనే విషయము ఈ బృహదారణ్యకం నుంచి కూడా తెలుస్తా ఉంది. సామాన్యంగా ఒక విషయంలో సందేహం శాస్త్రంలో ఒక వాక్యంలో సందేహం కలిగినప్పుడు శాస్త్రాంతరాన్ని తీసుకొని, శాస్త్రాంతరం అంటే ఇప్పుడు ఒక ఉపనిషత్తు చూస్తున్నాం, చాందోగ్యం చూస్తున్నాము, ఇందులో ఒక ప్రకరణం చూస్తున్నాము. ఏం ప్రకరణం ఇది? ప్రాణోపాసన ప్రకరణం. ఈ ప్రాణోపాసన ప్రకరణంలో సందేహం కలిగినప్పుడు ఇదే ప్రాణోపాసన ఉన్నటువంటి ఇంకొక శాఖ లేదా ఇంకొక ఉపనిషత్తును గ్రహించి ఇదే విధంగా ప్రాణోపాసన ఉన్నటువంటి అంశాన్ని, ఆ భాగాన్ని గ్రహించి అందులో విషయాలను బట్టి అందులో సునిశ్చితంగా ఏ విషయం అయితే ఉందో దాని ద్వారా ఈ సంశయం యొక్క నిర్ణయం చేయడం సామాన్య పద్ధతి. అందుకని ఇక్కడ ఇదే ప్రాణోపాసన బృహదారణ్యకంలో మొదటి అధ్యాయంలోనే మూడవ బ్రాహ్మణంలో అక్కడ కూడా ఉద్గీత బ్రాహ్మణం, ఆ ఉద్గీత బ్రాహ్మణంలో ఈ విధంగా ప్రాణోపాసన ఉంది. అందులో ఈ విధంగా మంత్రం ఉంది. యదేవ ఇదం అప్రతిరూపం జిగ్రతి. అప్రతిరూపం అంటే ప్రతిరూపం అంటున్నప్పుడు అనుకూలమైనటువంటి రూపం సుగంధం అని. అప్రతిరూపం ప్రతికూలమైనటువంటి రూపం దుర్గంధాన్ని. గ్రాణానికి రూపం అంటే గంధమే కదా. ఆ వాసన, ఈ దుర్వాసన దుర్గంధాన్ని గ్రహిస్తుంది అని. యదేవ ఇదం, ఏ పాపం చేత సంబంధం కలగడం చేత ఈ ఘ్రాణేంద్రియము ఇదం అప్రతిరూపం జిగ్రతి, ఇది పాప ఫలం అని చెప్తూ అక్కడ ఒక గంధాన్ని చూపించారు, దుర్గంధాన్ని మాత్రమే చెప్పారు. ఇక్కడ ఉభయం అనే పదం ఉన్నప్పటికీ కూడా ఆ ఉపనిషత్తులో లాగానే ఇక్కడ కూడా దుర్గంధాన్ని మాత్రమే చెప్పుకోవాలి. సో ఉభయగ్రహణం అవివక్షితం. ఏ విధంగా నిర్ణయిస్తున్నాము? సమాన ప్రకరణ శృతే.
శృత్యంతరంలో ఇంకొక శృతి బృహదారణ్యకంలో సమాన ప్రకరణం ఉంది. ఇదే ఉపాసన అక్కడ కూడా ఉంది. రైట్. ఇది శాఖాంతరం కాదు, భిన్న శాఖలు కాదు. వేదమే వేరే వేదం, వేరే ఉపనిషత్తు, సంపూర్ణంగా వేరే ఉపనిషత్తు కదా. అందులో సమాన ప్రకరణంలో ఇదే విధంగా ఈ విధంగానే చర్చించబడింది. ఇక ఆ తర్వాత ఈ 3, 4, 5, 6 మంత్రాలు వీటంటికి కలిపి వ్యాఖ్యానం చెప్తున్నారు. మనం కూడా ఈ 3, 4, 5, 6 మంత్రాలు చూద్దాం. ప్రాణం, నాసిక్యం ఇంద్రియం, గ్రాణేంద్రియం ఏదైతే ఉందో గ్రాణేంద్రియాన్ని ప్రాణదేవతగా భావించి ఉపాసన చేయడం ద్వారా ఆ కర్మ ఫలం లేదా ఉపాసనా ఫలం కలగలేదు. ఏంటి ఉపాసనా ఫలం? ఏం కావాలనుకొని చేస్తున్నారు? అసురులను జయించాలని చేస్తున్నారు. అసురులను జయించాలని చేసిన ఉపాసన ఏమైంది? అసురుల ద్వారా అసురులు జయించారు ఇక్కడ. ఎందుకంటే దేవతలు ఏ అసురులనైతే గెలవాలని ఈ ఆసురీ వృత్తులన్నిటి తొలగించాలనుకుంటున్నారో అలా కుదరక ఆసురీ వృత్తులు అలా వెలువడుతూనే ఉన్నాయి. కాబట్టి ఆసురీ వృత్తుల యందు విజయం ఏదైతే లక్ష్యమో అది కలగలేదు. కాబట్టి ఆ ఉపాసన ఆ విధంగా సంపూర్ణం అవ్వలేదు అని ఆ నాసిక ఇంద్రియాన్ని పక్కన పెట్టి మిగిలిన ఇంద్రియాలతో ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఉపాసనని, ఇదే కర్మను. సో ఈ జ్యోతిష్ఠోమాది కర్మ ఆయా విభిన్న ఉపాసనల ద్వారా ప్రయత్నిస్తున్నారు అని. ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా ప్రాణాధిష్టాన దేవతగా భావించి, ఉద్గాత యొక్క ప్రాణము ఆ ఉద్గాత ప్రాణం యొక్క అధిష్టాన దేవతగా భావించి ఆయా ఇంద్రియభిమాని దేవతనే అధిష్టాన దేవతగా భావించి ఏదైతే ఉపాసన చేస్తున్నారో ఈ ఉపాసనలేవి ఫలించడం లేదు. కాబట్టి ప్రాణదేవతనే ముఖ్య ప్రాణమే ఉద్గీత అని, ఉద్గీత యొక్క అభిమాని దేవత ముఖ్య ప్రాణమే అని ఉపాసించాలి అని నిర్ణయం చివరికి తాత్పర్యం. ఆ విధంగా ఈ ఇంద్రియాలన్నింటిలోకెల్లా శ్రేష్టమైనటువంటిది ప్రాణము. ఎందుకని? ప్రాణములో ఈ విధంగా దోషాలు లేవు. ప్రాణాన్ని ఈ అసురులు ఈ విధంగా బాధించలేకపోయారు, పాపాన్ని కలపలేకపోయారు. ప్రాణానికి సామాన్య కర్మనే గాని విశేష క్రియలు లేవు, విశేష ప్రక్రియ లేదు. విశేష రూపంగా ఉన్నప్పుడు ఇంద్రియం అంటున్నాం. సామాన్యంగా అది క్రియాశక్తి అయి ఉన్నప్పుడు అందులో పాపాన్ని కలపడం అంటూ ఏమీ లేదు, అక్కడ అవకాశం లేదు. దానికంటూ విశేష కర్మ లేదు కాబట్టి, విశేష కర్మ యందు అభిమానాన్ని కలిగి ఉండడం అనేటువంటి దోషం లేదు కాబట్టి అక్కడ దాన్ని ఈ విధంగా పాపం చేత కొట్టలేకపోతున్నారు అసురుడు అని. ఆ విధంగా ప్రాణం యొక్క శ్రేష్టత్వాన్ని చూపించడానికి మిగతా మంత్రాలన్నీ కూడా. అతః వాచముద్గీతముపాసాంచక్రిరే తాగంహాసురాః పాప్మనా వివిదుస్ తస్మాత్ తయోభయం వదతి సత్యం చానృతం చ పాప్మనా హ్యేషా విద్ధాం. ఈ విధంగా అత అనంతరం ఈ నాసిక్య గ్రాణేంద్రియాన్ని ఉపాసించిన తర్వాత అనంతరం వాచం ఉద్గీతం ఉపాసాంచక్రిరే. వాచం వాక్ అభిమాని దేవత, వాగింద్రియాన్నే ఉద్గీత అభిమాని దేవతగా ఉపాసిస్తున్నారు. ఉద్గీతం ఉపాసాంచక్రిరే. ఆ వాగింద్రియాన్ని కూడా అసురాహ పాప్మనా వివిదుహు, అసురులు ఆసురీ వృత్తులు ఆ వాగింద్రియాన్ని కూడా తమ వశం చేసుకోగలుగుతున్నాయి. పాప్మనా వివిదుహు. వాగింద్రియానికి కూడా ఒక విశేష వ్యాపారం ఉంది. రైట్. శబ్దాలను పలకడం, శబ్దాలను ఉత్పన్నం చేయడం అనేటువంటి విశేష వ్యాపారం ఉంది. విశేష వ్యాపారం ఉంటూ శబ్దాలను పలుకుతున్నటువంటి సామర్థ్యము నాది అనేటువంటి అభిమానం కూడా ఉంది. ఆ అభిమానమే దోషము, ఆ అభిమానమే పాపము. అదే ముందు చూసాం. ఈ కళ్యాణ గంధాన్ని రైట్ గ్రహించడం నా సామర్థ్యం అనేటువంటి అభిమానం ఏదైతే ఉందో రైట్, ఆ అభిమానాసంగ అవిభూత వివేక విజ్ఞానం బభూవ అని చెప్పుకున్నాం కదా. అదే విధంగా ఇక్కడ వాగాది ఇంద్రియాలు కూడా. సో ఆ యొక్క అభిమానం ద్వారా ఈ అసురులు పాపాన్ని పాపంతో సంబంధాన్ని చేయగలుగుతున్నారు వాగింద్రియానికి కూడా. పాపమనా వివిధు తస్మాత్ తయా ఉభయం వదతి. ఆ ఇంద్రియం చేత తయా వాచాం, ఆ వాక్కు చేత ఉభయం వదతి, రెండు పలకబడుతున్నాయి. సత్యం చ అనృతం చ, సత్యము అనృతము రెండు కూడా.
పాప్మనా హి ఏషా విద్ధ. ఎందుకని హి హి యస్మాత్ పాప్మనా విద్ధ, పాపము చేత విద్ధ సంబంధం కలిగింది ఇంద్రియానికి. కాబట్టి ఆ వాగింద్రియం సత్యాన్ని అనృతాన్ని, సత్యం పలకాలి. వాగింద్రియము స్వాభావికంగా సత్యాన్నే పలకాలి. సత్యం సరళం, ఉన్న విషయాన్ని ఉన్నదిగా చెప్పడం సత్యం. అసత్యానికి అనృతానికి అనేక దారులు. ఉన్న విషయాన్ని ఉన్న విషయంగా కాకుండా ఎన్ని రకాలుగా చెప్పచ్చు, ఎన్నో రకాలుగా చెప్పచ్చు. అందులో ఏదో ఒక దాన్ని గ్రహించడం అనేటువంటి ఒక క్లిష్టత. దేన్ని గ్రహించాలి, ఏ విధంగా చెప్తే ఎదుటివాడు విశ్వసిస్తాడు, రైట్? అనృతం చెప్తున్నప్పుడు ఎదుటివాడు విశ్వసించకపోతే ప్రయోజనం ఏముంది? ఎదుటివాడు విశ్వసించే విధంగా లేని విషయాన్ని ఉన్నట్లుగా చెప్పాలి. సో దానికి ఎన్నో విషయాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ క్లిష్టత, ఆ చెప్తున్నప్పుడే అందులో దుఃఖం అనే అంశం ఉంది, క్లిష్టత అనే అంశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ పాపం చేత సంబంధం ఉండడం చేత, బాహ్య విషయ ఆసక్తి చేత ఈ విధంగా అనృత కథనం కూడా వాగింద్రియంలో కలుగుతా ఉంది. ఇది వాగింద్రియంలో ఉండేటువంటి ఆ పాపము, అధర్మ సంబంధము, పాపము, దోషము. కాబట్టి ఈ ఇంద్రియం కూడా దుష్ట ఇంద్రియం అయిపోయింది, దోష సంబంధం కలిగి ఉంది. కాబట్టి దాని ఉపాసన చేత కూడా మళ్ళీ దేవతలకి వాళ్ళ ఇష్టప్రాప్తి కలగటం లేదు. అదేవిధంగా అతః చక్షురుద్గీతముపాసాంచక్రిరే తద్ధాసురాः పాప్మనా వివిదుస్ తస్మాత్తేనోభయం పశ్యతి దర్శనీయం చాదర్శనీయం చ పాప్మనా హి ఏతద్విద్ధం. సామాన్య రూప ఆ మంత్రం అంతా కూడా రెండో మంత్రంతో పాటుగానే అదే పదాలే కేవలము ఆ ఇంద్రియ స్థానంలో వివిధ ఇంద్రియాలు వస్తున్నాయి. అతః ఆ చక్షురింద్రియాన్ని ఉద్గీత అభిమాని దేవతగా ఉపాసించారు. అప్పుడు మళ్ళీ తత్ చక్షురింద్రియం, ఆ చక్షురింద్రియాన్ని అసురాహ పాప్మనా వివిదుహు, పాపంతో సంబంధం చేస్తున్నారు. అందుకని తస్మాత్ తేన చక్షుష, ఆ చక్షురేంద్రియం చేత ఉభయం పశ్యతి, రెండూ కనిపిస్తున్నాయి. దర్శనీయం, శోభన రూపం ఏదైతే, దర్శనీయం ఏదైతే, శాస్త్రసమ్మతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుస్తూ ఉన్నాయి, చూడగలుగుతా ఉంది. నిషిద్ధ విషయాలు ఏవైతే ఉన్నాయో, రైట్, శాస్త్రము నిషేధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూడగలుగుతా ఉంది చక్షురింద్రియానికి. ఎక్కడ వెలుగు ఉందో, రైట్, ఈ విధంగా ఆలోక సంబంధం, చక్షురింద్రియానికి రూపంతో సంబంధం, రూపాన్ని చూడడానికి వెలుగు ఉండాలి, ఆలోక సంబంధం అది ఉన్నప్పుడు ఏదైనా చూడగలుగుతా ఉంది. సో ఇది దానిలో ఉన్నటువంటి పాపం యొక్క మహిమ అని. ఆ విధంగా పాప్మనా హి ఏతద్ విద్ధం, ఏతదింద్రియం, ఈ ఇంద్రియము పాప్మనా విద్ధం, పాపం చేత సంబంధం కలిగింది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ కూడా ఉభయం అంటున్నప్పుడు ఆ అధర్మ క్రియ ఏదైతే ఉందో అదర్శనీయ విషయ దర్శనం, రైట్, అధర్మ విషయ దర్శనాన్ని మాత్రమే పాప ఫలంగా తీసుకోవాలి. ఉభయానికి వివక్ష లేదు అని చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా. అతః శ్రోతముద్గీతముపాసాంచక్రిరే అతః తద్ధాసురాः పాప్మనా వివిదుస్ తస్మాత్తేనోభయగం శృణోతి శ్రవణీయం చాశ్రవణీయం చ పాప్మనా హి ఏతద్విద్ధం. అతః అనంతరం శ్రోత్రేంద్రియాన్ని ఉద్గీతగా ఉపాసిస్తున్నారు. ఎవరు దేవతలు? దేవాః శ్రోత్రం ఉద్గీతం ఉపాసాంచక్రిరే, శ్రోత్రేంద్రియం ద్వారా ఉద్గీతోపాసన, ఓంకారోపాసన చేస్తున్నారు. అధిష్టాన దేవతగా ఉద్గీతను లేదా ఆ శ్రోత్రేంద్రియం యందు ఉద్గీత దృష్టితో ఉపాసిస్తున్నారు. దాన్నే ఆ ఉపాసకుడి యొక్క ప్రాణాభిమాన దేవతగా, ఉపాసకుడి యొక్క ప్రాణాభిమాన దేవతగా అంటే వాడు ఆ ఉద్గాత ఏ విధంగా అయితే ఉద్గానం చేస్తున్నాడో దానికి ప్రధానభూత విషయం ఏముంది? శ్రోత్రేంద్రియము. శ్రోత్రేంద్రియమే ప్రధానంగా లేదా శ్రోత్రేంద్రియములో ఈ దృష్టితో ఉపాసిస్తున్నారు. తద్ధ అసురాహం, అప్పుడు మళ్ళీ ఆ అసురులు తత్ పాప్మనా వివిదుహు తత్ శ్రోత్రం, ఆ శ్రోత్రేంద్రియాన్ని పాప్మనా వివిదుహు, పాపం చేత సంబంధాన్ని కలిగిస్తున్నారు. అందుచేత తస్మాత్, ఆ కారణం చేత ఈ శ్రోత్రేంద్రియం కూడా శ్రవణీయం చ అశ్రవణీయం చ ఉభయగం శృణోతి. శ్రవణీయం ఇక్కడ అనీయర్ ప్రత్యయం, సర్వత్రా శ్రవణీయం దర్శనీయం, ఆ రెండు కూడా దర్శనీయం శ్రవణీయం రెండు కూడా అనీయర్ ప్రత్యయము యోగ్య అర్థంలో వస్తుంది. తవ్య ప్రత్యయము, అవి అనీయర్ ప్రత్యయము, ఇవి యోగ్య అర్థంలో వస్తాయి. దర్శనీయం అంటే దర్శన యోగ్యం, దర్శించదగినటువంటిది, లేదా విధి అర్థంలో కూడా వస్తాయి.
ఏదైతే దర్శించాలో, ఏదైతే దర్శించవచ్చని శృతి అనుమతిస్తుందో అని. అదేవిధంగా దర్శనీయం దర్శనీయం, శ్రవణీయం, శ్రవణీయ విషయం ఏదైతే ఉందో అది కూడా వింటుంది. అదేవిధంగా అశ్రవణీయం, ఏదైతే నిషిద్ధ విషయాలు ఏవైతే ఉన్నాయో పరనింద ఇత్యాదులు, రైట్. అదేవిధంగా అదర్శనీయం, ఏదైతే దర్శనీయము కాదో, రైట్, అసంబద్ధ విషయాలు, అశ్లీల విషయాలు ఏవైతే ఉన్నాయో, అదర్శనీయ విషయాలు, వాటిని కూడా చూడగలుగుతా ఉంది. అశ్రవణీయం, వినగూడనటువంటి నిందా ఇత్యాది విషయాలను కూడా వినగలుగుతా ఉంది. అశ్రవణీయం, అశ్రవణీయం చ. పాప్మన, ఎందుకని పాప్మన హి ఏతద్విద్ధం హి యస్మాత్, ఎందుకంటే ఈ శ్రోత్రేంద్రియం కూడా పాపం చేత సంబంధాన్ని పొంది ఉంది. రైట్. అదేవిధంగా అత మన ఉద్గీతముపాసాంచక్రిరే తద్ధాసురాః పాప్మనా వివిదుస్ తస్మాత్ తేనోభయగం సంకల్పయతే సంకల్పనీయం చ సంకల్పనీయం చ పాప్మనా హి ఏతద్విద్ధం. అదేవిధంగా మనస్సు, అంతఃకరణం, ఇప్పటి వరకు బాహ్యకరణాల గురించి చూశాం, రైట్. ఈ తర్వాత అంతఃకరణం. బాహ్యకరణాల్లో కూడా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు రెండు కూడా చెప్పబడ్డాయి ఇక్కడ, రైట్. సో ముందు ఘ్రాణేంద్రియం చెప్పుకున్నాం, తర్వాత వాక్, చక్షు, శ్రోత్ర. వీటిలో ఘ్రాణేంద్రియము, చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము ఇవి జ్ఞానేంద్రియాలు. వాచం, వాక్ కర్మేంద్రియం. సో వాక్ కర్మేంద్రియంగా ఇతర కర్మేంద్రియాలకు ఉపలక్షణంగా తీసుకోవాలి. అంటే ఇతర కర్మేంద్రియాలను కూడా ఇదే విధంగా గమనించాలి, గ్రహించాలి. అవి కూడా ఈ విధంగా పాపం చేత సంబంధాన్ని పొంది ధర్మాన్ని అధర్మాన్ని రెండిటితో కూడా వ్యవహరిస్తున్నాయి అని, సకల కర్మేంద్రియాలకు కూడా. అదేవిధంగా చక్షు, శ్రోత్ర, గ్రాణ అని చెప్పిన తర్వాత మిగిలిన రెండు జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉపలక్షణ రీత్యా గ్రహించాలి. ఆ విధంగా దశేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండు కూడా. ఆ తర్వాత మనస్సు 11వది, అంతఃకరణం, అంతరింద్రియం. ఆ మనస్సు గురించి చర్చ. మనస్సు కూడా ఉద్గీతం ఉపాసాంచక్రరే, మన ఉద్గీతం ఉపాసాంచక్రరే, మనస్సే ఉద్గీత అని, అంటే మనస్సు ఎందుకు ఉద్గీత దృష్టితో ఉపాసిస్తున్నారు. అప్పుడు మనస్సును కూడా తద్ధ అసురాహ, అంతఃకరణం ఈ అన్ని జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాలకు కూడా ఆశ్రయంగా ఉంది. జ్ఞానేంద్రియాలు, ఏ జ్ఞానేంద్రియం కూడా మనసు సహకారం లేకుండా జ్ఞానేంద్రియ ప్రవృత్తి లేదు. ఏ కర్మేంద్రియం కూడా మనసు సహకారం లేకుండా ప్రవృత్తి లేదు. సో మనస్సులో ఈ కర్మేంద్రియాల్లో క్రియాశక్తి, జ్ఞానేంద్రియాల్లో జ్ఞానశక్తి, ఈ రెండు కూడా మనస్సులో ఉన్నాయి. జ్ఞానశక్తి, క్రియాశక్తి రెండు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఇచ్ఛాశక్తి కూడా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు కూడా మనస్సులో ప్రకటమవుతాయి. అటువంటి మనస్సు వీటన్నిటికంటే శ్రేష్టమే అయినప్పటికీ కూడా దాన్ని కూడా తద్ధ అసురాహ పాపనా వివిధు, పాపం చేత ఆ మనస్సును కూడా కొట్టుతున్నారు. పాపం చేత మనస్సును కూడా సంబంధాన్ని కలిగింపజేస్తున్నారు. తేన ఉభయగం సంకల్పయతే, మనస్సు కూడా విశేష వ్యాపారం ఉంది. సామాన్య వ్యాపారం ఇంద్రియాలతో కలిసి తత్తద్రూపాలను గ్రహించడం ఒకటి, అంతేకాకుండా మనస్సుకు స్వతంత్రంగా దాని విషయాలు కూడా ఉన్నాయి. సంకల్ప వికల్పాత్మకం మనః, నిశ్చయాత్మకం బుద్ధి, ఇవన్నీ కూడా, రైట్. సో ఆ విధంగా సంకల్ప వికల్పాలు చేయడం ఏదైతే ఉందో అందులో సంకల్ప ఉభయగం సంకల్ప అయితే సంకల్పనీయం అసంకల్పనీయం చ. సంకల్పనీయం మళ్ళీ అనియర్ ప్రత్యయం యోగ్యం. ఏదైతే దేని గురించి అయితే విచారించాలో, శాస్త్రీయ విషయాలు విచారించదగినవి, ఏవైతే ఉన్నాయో ఇవి కూడా విచారిస్తుంది. శాస్త్రీయ విషయాలు అంటున్నప్పుడు ఇష్టాపూర్త దత్త కర్మలు, తర్వాత ఆయా ఉపాసనలు, కర్మాంగోపాసనలు, ఇవన్నీ కూడా శాస్త్రీయ విషయాలు అవుతున్నాయి. ఇష్టాపూర్త దత్త కర్మలు అని చెప్పుకుంటున్నప్పుడు ఇష్టకర్మల ద్వారా వైదిక కర్మలు, సాక్షాత్తుగా ఈ వేదోక్త కర్మలు వస్తున్నాయి. దత్తపూర్త కర్మల ద్వారా స్మార్త కర్మలు, అదేవిధంగా ఈ విధంగా సామాజిక కర్మలన్నీ కూడా వస్తున్నాయి అందులోకి, రైట్. సో ఆ కర్మలన్నింటినీ కూడా సంకల్ప అయితే. అదేవిధంగా అసంకల్పనీయం అధర్మ కర్మలు, హింసాత్మకాలు, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకోవడం, రైట్, వినాశనానికి దారి తీసేటువంటి చింతనలు, ఇవన్నీ కూడా అసంకల్పనీయం. అవి కూడా విచారిస్తుంది. మనస్సులో విచారించే సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యము విషయం ఏదైనా కూడా సామర్థ్యం అయితే అదే. విచారించే సామర్థ్యం ఒకటే, విషయమే మారుతా ఉంది.
విషయం మారడం చేత ఒకటి సంకల్పనీయం అవుతా ఉంది, ఇంకొకటి అసంకల్పనీయం అవుతా ఉంది. సో ఆ విషయాలను నిర్ధారణ చేయడం, ఇవి సంకల్పనీయ విషయాలు, ఇవి అసంకల్పనీయ విషయాలు అనే నిర్ధారణ ఏదైతే ఉందో అదే ధర్మం, అదే శాస్త్రం. శాస్త్రం ఆ నిర్ధారణ చేస్తూ ఉంది. కానీ శాస్త్రాన్ని కూడా అతిక్రమించి మనస్సు అసంకల్పనీయ విషయాలను కూడా విచారించగలుగుతా ఉంది, గ్రహించగలుగుతా ఉంది. సో ఆ ఎందుకని హి ఏతత్ హి యస్మాత్ ఏతత్ మనః పాపనావిద్ధం, పాపం చేత సంబంధాన్ని పొందింది కాబట్టి అని. కాబట్టి ఆ విధంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణం కూడా, ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ అసురులను జయించలేకపోతున్నాయి. భాష్యంలో ముఖ్య ప్రాణస్య ఉపాస్యత్వాయ తద్విశుద్ధత్వానుభవార్థః అయం విచారః శృత్యా ప్రవర్తితః. అయం విచారః, ఈ విచారం మనం ఏదైతే చేస్తున్నామో శృత్యా ప్రవర్తితః, శృతి ఈ విధంగా ఆరంభించింది ఈ విచారాన్ని. ఎందుకని? ముఖ్య ప్రాణస్య ఉపాస్యత్వాయ, ఉపాస్యము ముఖ్య ప్రాణమే అని చెప్పడానికి. ప్రాణోపాసన, ప్రాణము అనుగత రూపం సకలేంద్రియాలలో కూడా, అంటే మనసుతో కలుపుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియం, ఈ 11 కూడా క్రియాశక్తి లేకుండా ఎలా నడుస్తాయి? క్రియాశక్తి కావాలి. సో క్రియాశక్తి వీటన్నింటిలో కూడా అనుగతంగా ప్రాణం ఉంటూ వీటి నిలబెడతా ఉంది. స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి సంబంధాన్ని నిలబెట్టేటువంటిది ప్రాణమే. ఆ జీవుడు ఎంతవరకైతే ఉన్నాడో ఈ శరీరంలో, అంతవరకు ఆ సూక్ష్మ శరీరం ఉంటా ఉంది. ఆ సూక్ష్మ శరీరం యొక్క సంబంధం ఈ స్థూల శరీరాన్ని కలుగుతా ఉంది ప్రాణం ద్వారా. ప్రాణం ఈ విధంగా స్థూల శరీరాన్ని నిలబెడతా ఉంది, ధారణ చేస్తూ ఉంది, ధారణ పోషణ యొక్క ధరిస్తూ ఉంది. సూక్ష్మ శరీరాన్ని కూడా, ఈ సకల వ్యవహారాలను కూడా, సూక్ష్మ శరీరాన్ని భోగ కారణం, భోగ సాధనం అని చెప్పుకుంటాం. స్థూల శరీరాన్ని భోగాయతనం, ఈ రెండు కూడా నిలబడుతున్నాయి ప్రాణం ద్వారానే. అందుకని ఆ ప్రాణమే ప్రధానమైనటువంటిది అని చెప్పడం. కాబట్టి ముఖ్య ప్రాణం అంటే ఇంద్రియాలను కూడా ప్రాణశబ్దంతో చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా ఇంద్రియవాచక ప్రాణం కాకుండా, ఇంద్రియార్థ ప్రాణం కాకుండా, ఇంద్రియ రూప ప్రాణం కాకుండా ప్రధాన ప్రాణం, అన్ని ఇంద్రియాల్లో అనుగతంగా ఉండే ప్రధాన ప్రాణం అని ముఖ్య ప్రాణం. ముఖ్య ప్రాణస్య ఉపాస్యత్వాయ, అదే ఉపాస్యము. ముఖ్య ప్రాణమే ఉపాస్యము. ముఖ్య ప్రాణంలో ఏముంది? ఉపాస్యత్వం అనే ధర్మం ముఖ్య ప్రాణంలో ఉంది అని నిరూపించడానికి. ఉపాస్యత్వాయ తద్విశుద్ధత్వానుభవార్థ. అయితే ముఖ్య ప్రాణం ఎందుకు ఉపాస్యం? ఇంద్రియాలు ఎందుకు కాకూడదు? ప్రాణాన్ని ఆశ్రయించి ఈ అసుర వృత్తులను జయించడం ఏంటి? ఇంద్రియాన్ని ఆశ్రయించి జయించలేకపోవడం ఏంటి? ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత ఇంద్రియం మీద ఏకాగ్రత చేద్దాం. ఏదో ఒక ఇంద్రియాన్ని తీసుకొని, ఘ్రాణేంద్రియాన్నో, లేకుంటే చక్షురింద్రియానో, శ్రోత్రేంద్రియానో, వాగింద్రియానో, మనస్సును, వీటి మీద ఏకాగ్రత చేద్దాం. వాటి మీద ఏకాగ్రత ద్వారా ఎందుకు ఈ ఆసురి వృత్తులను గెలవలేము అనేటువంటి ప్రశ్న కలుగుతున్నప్పుడు, అవి ఉపాస్యాలకు యోగ్యము కాదు, ముఖ్య ప్రాణమే ఉపాస్య యోగ్యము అని చూపించడానికి ఈ ఆఖ్యాయిక. ఎందుకని? ముఖ్య ప్రాణము విశుద్ధము, పాపము లేదందులో, ఈ అధర్మము లేదందులో, అధర్మం యొక్క సంభావన లేదందులో. మిగిలిన ఇంద్రియాలకు సంభావన ఉంది అని చూపించడానికి విశుద్ధత్వానుభవార్థ, తద్విశుద్ధత్వస్య అనుభవం కలిగించడానికి, ఆ అపరోక్ష జ్ఞానం, సాక్షాత్ జ్ఞానం కలిగించడానికి అయం విచారః శృత్యా ప్రవర్తితః. అతః చక్షురాది దేవతాః క్రమేణ విచార్య ఆసురేణ పాప్మనా విద్దాః ఇతి అపోహ్యంతే. ఈ విధంగా ఆ ఉద్దేశంతో, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఆ యొక్క ఉద్దేశంతో శృతి, ఏ ఉద్దేశము? ప్రాణము విశుద్ధము, ప్రాణము ఉపాస్యము అని నిరూపించడానికి చక్షురాది దేవతలను క్రమేణ విచార్య, క్రమంగా ఈ చక్షురాది దేవతలను అందరినీ విచారించి, చక్షురాది దేవతాః అంటున్నప్పుడు దేవత శబ్దము దివు ధాతు నుంచి వస్తూ ఉంది కదా. దివు ద్యోతనే. సో దివు అన్నప్పుడు ప్రకాశకము, ఇంద్రియాలు ప్రకాశకం అని చెప్పుకున్నాం కదా. ఏదైతే ప్రకాశకమో దాన్ని ఆ దివు శబ్దం చేత చెప్పుకుంటున్నాం. సో ఆ విధంగా దేవతా శబ్దం ఇంద్రియాలకే వర్తిస్తుంది. ఇంద్రియాలకు దేవతా శబ్దం వర్తిస్తుంది ప్రకాశకాలు కాబట్టి, లేదా ఇంద్రియ అభిమాని దేవతలని కూడా. ఇంద్రియ అభిమాని దేవతలని, లేదా సాక్షాత్తుగా ఇంద్రియమే. ఇంద్రియం అంటున్నప్పుడు అభిమాని దేవత లేకుండా, ఆ చైతన్య అంశము లేకుండా ప్రకాశకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? జడంలో ప్రకాశకత్వం లేదు.
అంతఃకరణాన్ని జడం, కేవలం అంతఃకరణము సత్వగుణ కార్యము జడంగా తీసుకుంటే అది ప్రకాశకం ఎలా అవుతుంది? కాబట్టి ఆ చైతన్య సంబంధంతోనే ప్రకాశకత్వం వస్తూ ఉంది. ఆ విధంగా చేతన విశిష్టం అని తీసుకోవాలి కదా. అందుకని దేవశబ్దం. చక్షురాది దేవతాః క్రమేణ విచార్య, క్రమంగా వాటినన్నిటినీ విచారించి, ఆసురేణ పాపన విద్దాహ ఇది. రైట్. ఆసురేణ పాపన, అసుర సంబంధీ పాపం, అసురులకు సంబంధించినటువంటి పాపము ఈ ఇంద్రియంలో కూడా కలుగుతా ఉంది, కాబట్టి అసుర సంబంధం ఉంది అని చూపిస్తూ, అపోహ్యంతే, ఇవన్నీ కూడా నిరాకరించబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఉపాస్యాలు కావని నిరాకరించబడుతున్నాయంటే ఉపాస్యానికి యోగ్యాలు కావు. వీటి యందు ఉపాసన చేయలేము, వీటి యందు ఉపాసన చేసి వీటిని ఆశ్రయించి ఆ ఆసురీ వృత్తులను గెలవలేము అని చెప్పడం. సమానమన్యత్, ఇది సాధారణంగా అన్ని మంత్రాలకు ఉండే అర్థం. ఇది అన్ని మంత్రాల్లో ఇక్కడ 3 నుంచి 6 వరకు ఉండే అన్ని మంత్రాలకు సమాన అర్థం. విశేషార్థం ఆయా పదాలకు ఏదైతే అర్థం ఉందో అది ఆ రెండో మంత్రంలో చెప్పిన అర్థమే వీటన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి సమానమన్యత్, మిగిలిన అంశాలన్నీ కూడా, మిగిలిన ఆ పదజ్ఞానం, ఆ పదాలకు ఉండే అర్థం కానీ, వాక్యార్థం కానీ, సందర్భం కానీ అవన్నిటికీ సమానమే. అతః వాచం చక్షు శ్రోత్రం మనః ఇత్యాది. ఈ విధంగా వాక్కు, చక్షు, శ్రోత్రం, మన, ఈ క్రమంలో మొట్టమొదటిగా ఘ్రాణం చూసాము. ఘ్రాణం తర్వాత వాక్కు, చక్షు, శ్రోత్రం, మన. ఇది అనుక్తాపి అన్యాః త్వగ్రసనాది దేవతాః ద్రష్టవ్యాః. అనుక్తాః అపి, ఇక చెప్పబడినటువంటి జ్ఞానేంద్రియాలు 2 ఉన్నాయి. త్వగింద్రియము, రసనేంద్రియము. త్వగింద్రియ రసనేంద్రియాలు కూడా త్వగ్రసనాది దేవతాః. త్వగ్రసన ఆది శబ్దం చేత త్వగ్రసనాది అంటున్నారు కదా. త్వగింద్రియము, రసనేంద్రియము రెండే మిగిలింది జ్ఞానేంద్రియాల్లో. ఆది శబ్దం చేత కర్మేంద్రియాల్లో ఏవైతే మిగిలి ఉన్నాయో అవి కూడా హస్తేంద్రియము, పాదేంద్రియము, గుదేంద్రియము, జననేంద్రియము, ఇవన్నీ కూడా అనేసి దేవతాః ద్రష్టవ్యాః. ఏవము కల్వేతా దేవతాః పాప్మభిః ఇది శృత్యంతరాత్. ఓకే, ఏవం ఏతా దేవతాః పాప్మభిః ఇది శృత్యంతరాత్. అదే మళ్ళీ బృహదారణ్యకంలోనే ఉద్గీత బ్రాహ్మణంలో ఈ విధంగా ఏవం ఇదే విధంగా, ఏ విధంగా అయితే ఈ ఇంద్రియాలు చెప్పబడ్డాయో కొన్ని చెప్పబడినటువంటి మిగిలినవి కూడా ఏతా దేవతాః, ఈ దేవతలందరూ కూడా పాప్మభిః విద్ధాః అనేసి, పాపాల చేత వాళ్ళు కొట్టబడ్డారు, వాళ్ళందరూ కూడా ఈ విధంగా కలుషితమే అయి ఉన్నారు అనేసి. ఆసురేణ విద్ధత్వాత్ గ్రాణాది దేవతాః అపోహ్యాం. అయితే ఆసురేణ విద్ధత్వాత్, ఆసురేణ అంటే అసురస సంబంధి, అసుర సంబంధి ఇది అసుర సంబంధి ఏంటి? పాపము. సో ఆసురేణ అంటే ఆసురేణ పాపేన, అసుర సంబంధి పాపం చేత సంబంధం కలగడం చేత గ్రాణాది దేవతలు అపోహ్య అని చెప్పబడింది. అయితే మళ్ళీ ఏం చేయాలి? అసురీ వృత్తులను ఎలా గెలవాలి? దైవీ వృత్తుల దేవతల యొక్క కర్తవ్యం తర్వాత ఏముంది అని చెప్పడానికి 7వ మంత్రం. ఓకే, 7వ మంత్రం. అతః ఏవాయం ముఖ్యః ప్రాణస్తముద్గీతముపాసాంచక్రిరే తగంహాసురా రుత్వా విదధ్వంసుర్ యథా అస్మానం ఆఖణం రుత్వా విధ్వంసేతాం. ఇక్కడ అతః య ఏవ అయం ముఖ్య ప్రాణః. ఇప్పుడు ముఖ్య ప్రాణాన్ని తీసుకొని ఏవాయం ముఖ్య ప్రాణమే, మిగిలిన విశేష ప్రాణాలన్నిటి చర్చ జరిగింది. ఈ వాగాది కర్మేంద్రియాలు కానీ, చక్షురాది జ్ఞానేంద్రియాలు కానీ, అంతఃకరణం కానీ, ఇవన్నీ కూడా విశేష ప్రాణాలు. ఈ విశేష ప్రాణాల చర్చ జరిగిన తర్వాత ఇవన్నీ విశేష ప్రాణాలు, అముఖ్య ప్రాణాలు. విశేషము అంటున్నప్పుడు పరిచ్ఛిన్నత, విశేషణ యుక్తాన్ని విశేషంగా చెప్పుకుంటాం. విశేషణ యుక్తం అంటున్నప్పుడు ఒక విశేష వ్యాపారానికి సంబంధించినటువంటి, విశేష వ్యాపారాన్ని పొందినటువంటి ఆ ప్రాణమే కదా. అలా కాకుండా అన్నిట్లో అనుగతమైనటువంటిది ముఖ్యం. ఆ విధంగా ముఖ్య ప్రాణ,
తం ఉద్గీతం ఉపాసాంచక్రిరే. ఆ ముఖ్య ప్రాణాన్నే ఉద్గీతగా ఉపాసించిరి. అప్పుడు కూడా మళ్ళీ తగంహ అసురాహ, ఆ అసురులు రుత్వా విదధ్వంసు, రుత్వా గత్వా, ఆ అసురాహ విదధ్వంసు. ఇక్కడ వాళ్ళు వచ్చారు, అసురులు వచ్చారు, కానీ ఆ అసురులు స్వతహాగా విధ్వంసాన్ని పొందుతున్నారు. ఇప్పటి వరకు అసురులు వచ్చి పాపము చేత ఆయా ఇంద్రియాన్ని, ఆ ఆ ఇంద్రియంతో సంబంధాన్ని కలిపి ఇంద్రియాన్ని దూషితం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు స్వయంగా ఆ అసురులే నష్టమైపోతున్నారు, ఇక్కడ ధ్వస్తమైపోతున్నారు. తగంహ అసురాహ రుత్వా విదధ్వంసు యథా అస్మానం ఆఖనం రుత్వా విధ్వంసతే. యథా ఆఖనం, ఒక మట్టి మట్టి ముద్ద, దాన్ని రాయికేసి కొట్టినప్పుడు రాయి పగులుతుందా, మట్టి పగులుతుందా? రాయి అలానే ఉంటుంది. సో అస్మానం రుత్వా, ఆ రాయిని చేరి, కొండరాయిని బండరాయిని చేరి ఈ మట్టి పళ్ళ ఏ విధంగా అయితే విధ్వంసాన్ని పొందుతుందో ఆ విధంగా ఈ ఈ ప్రాణాన్ని తాకి ప్రాణాన్ని ధ్వంసం చేయాలనేటువంటి వేగంతో వచ్చినటువంటి అసురులే ధ్వంసం అయిపోయారు. ప్రాణం స్థిరంగా ఆ కొండ వలె, ఒక పర్వతం వలె, ఒక బండరాయి వలె అలా స్థిరంగా ఉంది. కానీ అసురులు ధ్వంసం అయిపోతున్నారు. ఎందుకని? ఈ అసురులు పాపము చేత దాని సంబంధం కలిగించలేకపోయారు. కాబట్టి ఆ ప్రాణంలో విశుద్ధత ఉంది. ఆ విశుద్ధమైనటువంటి ప్రాణాన్ని ఉపాసించడం చేత ఏకాగ్రత కలిగి ఆసురీ వృత్తులన్నీ కూడా తొలగిపోతున్నాయి, ధ్వంసమైపోతున్నాయి. సో దైవీ వృత్తులు ఆసురీ వృత్తులను గెలవాలని, ఈ దేవతలు అసురులను గెలవాలని ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఈ ప్రాణం యొక్క ఆశ్రయం చేత ఉద్గీతోపాసన, ఆ ఉద్గీతోపాసన ఎలా చేయాలి? ప్రాణాన్ని ఆశ్రయించి చేయాలి, ఘ్రాణాది ఇంద్రియాలను కాకుండా అని. కాబట్టి ఆ విధంగా ఉద్గీతోపాసనలోనే మహిమ. అయితే ఆ ఉద్గీతోపాసన యొక్క ప్రతీక ఉపాస్యం ఆలంబన ఎవరు? ప్రాణం. ప్రాణాన్ని ఆశ్రయించి చేయాలి అని. అథ అనంతరం యః ఏవ అయం ప్రసిద్ధో ముఖే భవో ముఖ్యః ప్రాణః అతః య ఏవ అయం అని కదా అక్కడ పదవిచ్ఛేదం. అతః య ఏవాయం, అతః య ఏవ. ఆ విధంగా అథ అంటే అనంతరం అని, య ఏవ అయం ప్రసిద్ధ. ఈ య ఈ నిపాతాలు సామాన్యంగా ఆఖ్యాయికం తెలపడానికి, అయం అయం అంటున్నప్పుడు ఈ అంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువుని చూపించడానికి అయం అనే పదం ప్రయోగిస్తాం. అదేవిధంగా దగ్గరగా ఉన్నటువంటి వస్తువు అని చెప్తున్నప్పుడు ప్రసిద్ధమైనటువంటి వస్తువు అని, అందరికీ తెలిసినటువంటిది ఈ ప్రాణము. ఈ ప్రాణం అంటే అందరికీ తెలిసినటువంటి ప్రాణం. ప్రాణం తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ ప్రాణం అంటే ఈ ప్రసిద్ధమైనటువంటి ప్రాణం ఏదైతే ఉందో, అందరికీ సహజంగా తెలిసినటువంటి ప్రాణం ఏదైతే ఉందో అదే ముఖ్య ప్రాణము. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలుగా తనను తాను విభజించుకొని సంపూర్ణ శరీర వ్యాపారాలన్నింటినీ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాణమే అయం ప్రసిద్ధ ప్రాణ. ముఖే భవో ముఖ్య ప్రాణ. ముఖ్య అయం శబ్దం చేతనే ప్రధానం అని అర్థం వచ్చింది. కాబట్టి ముఖ్య అంటున్నప్పుడు ముఖ్యమైనటువంటి అని అర్థం కాకుండా ముఖ్య అంటే ముఖే భవ ఇది ముఖ్య. ముఖే భవ ముఖనాసికా సంచారిణి, ముఖనాసికలో సంచరించేటువంటిది అని కదా, సంచరించే వాయువుని. ముఖనాసికల్లో సంచరించే వాయువు ప్రాణము. ఇక్కడ కూడా మళ్ళీ ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన విభాగంలో ప్రాణము ముఖనాసికల్లో ఉండేటువంటి వాయువుని ప్రాణముని. ఆ 5 విభాగాల్లో కూడా ముఖ్య ప్రాణం అంటున్నప్పుడు ముఖే భవ ప్రాణం అని ఈ 5 విభాగాల్లో మళ్ళీ ఒకదానికి ప్రాణం అనే పేరు కూడా ఉంది. అది కూడా ఈ విధంగా ముఖే భవో ముఖ్య ప్రాణ తం ఉద్గీతం ఉపాసాంచక్రిరే. మిగిలిన వాయువులు ఏవైతే ఉన్నాయో అపాన వ్యాన ఉదాన సమాన, వీటితో కాకుండా ఈ ప్రాణముతో ముఖే భవ అంటున్నప్పుడు ఈ ముఖము నుంచి వెలువడుతున్నటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణము కదా ఈ తాళు, దంత, ఓష్ట ఇత్యాది స్థానాలను తాకి ఆయా వర్ణాలను ఉత్పన్నం చేస్తూ ఉంది. ఆ ప్రాణం చేతనే ఈ వర్ణాలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈ వర్ణాలన్నీ కూడా ప్రాణ వికారాలు, వాయు వికారాలని. ఆ ప్రాణము దాని ద్వారానే ఏ ఉపాసన, ఏ మంత్రగానం చేసినా దాని ద్వారానే చేయాలి. కాబట్టి ఆ ప్రాణాన్ని ముఖే భవో ముఖ్య ప్రాణ తం ఉద్గీతం ఉపాసాంచక్రిరే.
తంహ అసురాహ పూర్వవత్ రుత్వా రుత్వా రీ గతో ధాతు రుత్వా అంటే ప్రాప్య పొంది ఆ అసురులు తం 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 ప్రాణం తం అంటే ప్రాణం ఆ ప్రాణాన్ని ముందు వలె ఆ ఇంద్రియాలను ఏ విధంగా పాపదూషితాలు చేశారో దోషదూషితాలు చేశారో అదే విధంగా ఈ ప్రాణాన్ని కూడా దోషదూషితం చేయాలనే ఉద్దేశంతో వస్తున్నాయి రుత్వా ప్రాప్య పొంది అయితే ప్రాణాన్ని దూషితం చేయలేకపోతున్నాయి స్వయంగా విదధ్వంసు విదధ్వంసు వినష్టాహ వినాశనాన్నే పొందాయి అని అభిప్రాయ మాత్రేణ అకృత్వా కించిదపి ప్రాణస్య విధ్వంసాహ విదధ్వంసు అంటున్నప్పుడు వినష్టాహ వినాశనాన్ని పొందాయి అని చెప్తున్నప్పుడు కించిదపి అకృత్వ ప్రాణస్య కించిదపి అకృత్వ ఈ ప్రాణానికి ప్రాణంలో ఎటువంటి దోషాన్ని కలిగింపలేక ప్రాణాన్ని దూషణ చేయలేక ప్రాణదూషణ చేయలేక అవి స్వయంగా నశించిపోతున్నాయి కథం వినష్టాహ ఇత్యత దృష్టాంతమాహ ఏ విధంగా వినాశనాన్ని పొందుతున్నాయి అని చెప్పడానికి దృష్టాంతం యథా అశ్మానం ఆఖణం రుత్వా విద్వగంసేత యథా లోకే ఏ విధంగా అయితే లోకంలో అశ్మానం రాయి ఆఖణం న శక్యతే ఖణితుం ఉద్దాలాదిభి అపి టంకైః చేత్తుం న శక్యః అఖణః అఖణ ఏవ ఆఖణః అశ్మానం ఆఖణం కణితుం అయోగ్యం కణితుం కుద్దాలాదులు ఈ పారలు పలుగులు గొడ్డళ్ళు వీటి ద్వారా పగలగొట్టలేనటువంటి కణితుం అయోగ్యం టంకైః చేత్తుం న శక్యః అదేవిధంగా టంకైః ఇతర సాధనాలు ఈ సుత్తి ఇత్యాదులతో కూడా పగలగొట్టలేనటువంటి ఒక బలమైనటువంటి పెద్ద రాయి టంకైః చేత్తుం న శక్యః అఖణః ఆ అఖణః ఏవ ఆఖణః యథా అస్మానం ఆఖణం రుత్వా విద్వగంసేత అంటున్నప్పుడు ఆ ఆఖణం పగలగొట్టలేనటువంటి ఆ రాయిని చేరి ఏదైతే పగలగొట్టడానికి వచ్చిందో అదే ధ్వంసమైపోతుంది తం రుత్వా సామర్థ్యాత్ లోష్టః పాంసుపిండః శృత్యంతరాచ్చ అస్మనిక్షిప్తః అస్మభేదనాభిప్రాయేణ తస్య అస్మనః కించిదపి అకృత్వా స్వయం విధ్వంసేత విదీర్యేత ఏవం విదధ్వంసు ఇత్యర్థః ఈ విధంగా శృత్యంతరాత్ మళ్ళీ బృహదారణ్యకంలోనే అదే ప్రాణోపాసన ఘట్టంలో ఉద్గీత బ్రాహ్మణంలో అక్కడ తం రుత్వా సామర్థ్యాత్ లోష్టః పాంసుపిండ ఆ మట్టి ముద్ద ఏదైతే ఉందో ఆ మట్టి ముద్ద ఈ రాయిని చేరి ఏ విధంగా చూర్ణమైపోతా ఉందో ఈ రాయిని ఏమీ చేయలేక ఆ విధంగా అని అక్కడ అశ్మనిక్షిప్త ఆ రాయిపై విసరబడ్డటువంటి అశ్మభేదనాభిప్రాయేణ అశ్మనిక్షిప్త ఈ రాయిని పగలగొట్టాలనేటువంటి ఓడించాలనేటువంటి దూషించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఆ లోష్టము పాంసుపిండము ఆ మట్టి ముద్ద ఏదైతే ఉందో ఆ రాయిని ఏమీ చేయలేక స్వయంగా ఏ విధంగా అయితే నష్టమైపోతుందో ఆ విధంగానే ఈ అసురులు కూడా ప్రాణాన్ని ఏమీ చేయలేక ప్రాణంలో ఎటువంటి దోషాన్ని కల్పించలేక వాళ్ళ ప్రయత్నం అంతా విఫలమైపోగా ప్రాణం ఆ విధంగా నిలకడగా ఉండగా అవి స్వయంగా నష్టమైపోతున్నాయి ఏవం విశుద్ధ అసురై అదర్శితత్వాత్ ప్రాణ ఇది ప్రాణము ఈ విధంగా విశుద్ధ ప్రాణ విశుద్ధ ఈ విధంగా ఎందుకని అసురై అదర్శితత్వాత్ అసురుల చేత ఏ విధంగా అయితే ఇంద్రియాలు వేధించబడ్డాయో ఆ విధంగా వేధించబడలేదు ప్రాణము కాబట్టి అసురులలో ఉండేటువంటి అధర్మము ఈ ప్రాణాన్ని ఏమీ చేయలేకపోయింది ప్రాణాన్ని తాకలేకపోయింది కాబట్టి ప్రాణం విశుద్ధము పరిశుద్ధమైనటువంటి ప్రాణాన్ని అధర్మము అంటడం లేదు ఇక 8వ మంత్రం తర్వాత క్లాస్ చూద్దాం నమస్కారం స్వామీజీ చక్కగా బోధించారు 7వ మంత్రం వరకు చూడండి మీరు ప్రణామములు స్వామీజీ చాలా చక్కగా చెప్పారు సహజాయులకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు